నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం ఒక సిస్టమ్ గురించి తెలుసుకోవడానికి మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. అయితే ఈరోజు ఒక 1 అవర్ కంప్లీట్గా కాన్సన్ట్రేషన్గా బాడీ ప్రజెంట్ అయితే ఎలాగుంది, దాంతోపాటు మీరు మైండ్ ప్రజెంట్ పెట్టుకోండి. ఇక్కడ ఓపెన్ మైండ్ తోటి, పాజిటివ్ మైండ్ తోటి ఈ ప్రోగ్రాం అంతా ఆలకించండి. మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. 99.99 నచ్చినా కూడా ఫ్రెండ్స్ ఓపెన్గా మీరు చెప్పేసేయండి మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారో హ్యాపీగా. అంతే తప్ప ఇందులో మొహమాటానికి, బలవంతానికి ఏ పని చేయవలసిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిర్ణయించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మీ జీవితం కోసం. ఇప్పటి వరకు మనం చేసినటువంటి పొరపాట్లు మళ్ళీ చేస్తే మన జీవితం అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరో చెప్పారు మనం చేశాము కాదు, మన జీవితం కోసం మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిత్రులారా, ఈరోజు మనం ఆల్రెడీ బ్రతుకుతున్నాం, కానీ ఆ బ్రతుకులలో ఒక కొత్త మార్పు కోసం మనం సమావేశమయ్యాం. పేపరు పెన్ను తీసుకోండి, నోట్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ ఫోన్ను ఏ విధంగా హారిజంటల్గా పెట్టండి. చదవడానికి, స్క్రీన్ షాట్ చేసుకోవడానికి మీకు వీలుంటుంది. ఆ తర్వాత మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే ఈ విధంగా 3 days కంటిన్యూ చేయండి. రోజుకు 2 గంటలు, ఉదయం ఒక 1 అవర్, నైట్ ఒక 1 అవర్, 3 days, డైలీ 3 hours. మిత్రులారా, ఇంకొక 1 అవర్ హోంవర్క్. ఈ 9 గంటలలో మీకు ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ వస్తుంది. ఆ తర్వాత కనుక మీరు డిసిషన్ తీసుకున్నట్లయితే మీకు ఒక 3 నెలలు, 90 days మేము అసిస్టెన్స్ ఇస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. పర్ డే 3,000 to 4,000 ఇన్కమ్ అక్షరాల తీసుకోవచ్చు, కానీ విత్ కమిట్మెంట్ తోటి. మనకెవరు బాస్ లేరు, మనకు మనమే బాస్. మనకి ఇక్కడ పెట్టుబడి లేదు, కానీ ఇది ఒక గొప్ప వ్యాపారం. మిత్రులారా, చాలా శ్రద్ధగా వినవలసిన అవసరం ఉంది. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019న కేవలం నేను ఒకడిని మాత్రమే. నాకు సీనియర్స్ ఇచ్చినటువంటి, సక్సెస్ఫుల్ పర్సన్స్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అనుసారంగా నెట్వర్క్లోకి వచ్చినప్పుడు 2 రకాల వ్యక్తులు ఉంటారు. సెట్ వర్కర్స్ ఉంటారు, నెట్వర్కర్స్ ఉంటారు. అది మన జూనియర్లలో అయినా ఉండొచ్చు, సీనియర్లలో అయినా ఉండొచ్చు. కానీ మిత్రులారా, మనం ఎవరం? ఈరోజు మనకు మనం అర్థం చేసుకోవాలి. మనం సెట్ వర్కర్స్మా, నెట్వర్కర్మా? ఒకవేళ కనుక మనం నెట్వర్కర్ అయితే యాక్టివ్ పర్సన్ అన్నట్లు. కాబట్టి మన పైన ఉన్నటువంటి నెట్వర్కర్ తోటి మనం కనెక్షన్లోకి రావాలి. ఆ విధంగా నేను వచ్చాను. రావడం మూలంగా ఈరోజు ఇంట్లో ఉంటూ ఒక 14,000 మంది టీం తయారైంది మిత్రులారా. ఆ తర్వాత ఏదైతే చెప్పారో అవన్నీ ప్రాక్టికల్గా నేను అనుభవించిన తర్వాత మాత్రమే ఈరోజు 2 రాష్ట్రాలలో మన టీం నెంబర్ 1 స్థానంలో ఉంది. త్రో వెబినార్ సిస్టమ్ ద్వారా మన టీమే గ్యారెంటెడ్ సక్సెస్ టీం, జిఎస్టి. మన టీంలో ఫెయిల్యూర్కి అవకాశం లేదు. కానీ ఫెయిల్ కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఏమి చేయలేం మిత్రులారా. సో ఈ విధంగా మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా తయారు చేయాలనేటటువంటి ఒక మిషన్ తోటి ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నది. ఎంతో మంది సక్సెస్ అవుతా ఉన్నారు. ఈ 3 days లో మీరు అవన్నీ కూడా టెస్టిమోనియల్స్ చూడొచ్చు మిత్రులారా.
ఇకపోతే ఈరోజు ఈ కంపెనీ నెక్స్ట్ మనీ అనేది భారతదేశంలో ఎన్నో విప్లవాలు వచ్చాయి. హరిత విప్లవం వచ్చింది, ఎన్నో విప్లవాలు వచ్చాయి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత, నెక్స్ట్ మనీ కంటే ముందు భారతదేశంలో ఎంతో మంది స్పాంజీ స్కీమ్ అని, మనీ సర్క్యులేషన్ అని నష్టపోయారంటే అర్థం ఉంది, గవర్నమెంట్ గైడ్లైన్స్ లేవు ఆ రోజు. కానీ మిత్రులారా, ఈరోజు మీకు తెలుసు నెట్వర్క్ అంటే పరిస్థితి ఏ పని లేని వాళ్ళు చేస్తారనో, లేకపోతే ఏదైనా నువ్వు ఉద్యోగం చూసుకోరాదు, ఇది ఎందుకు చేస్తున్నావని కూడా ఉచిత సలహాలు ఎంతో మంది మనకి ఇస్తూ ఉంటారు. అందులో వాళ్ళ తప్పు లేదు. ఎందుకంటే ఈ యొక్క ఆఫ్ నాలెడ్జ్ లీడర్స్ తోటి ఉచిత సలహాలు కంపెనీలకు ఇచ్చి కంపెనీలను నాశనం చేశారు. వాళ్ళ స్వలాభం కోసం ఎంతో మంది జీవితాలను బలి చేశారు మిత్రులారా. అయినా వాడొక్కడు బాగుపడ్డ ఉదాహరణ దాఖలాలు లేవు. కానీ ఈరోజు మార్కెట్లో ఒక చెడ్డ పేరు వచ్చేసింది నెట్వర్క్ మార్కెటింగ్. 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ దేశ అధ్యక్షులు ట్రంప్ గారు చెప్తారు జీతం తీసుకోండి అంటే, నెట్వర్క్ డబ్బులు నాకు ఎంతో వస్తాయి, నాకెందుకు జీతం. సేవాభావంతో చేస్తున్నారు వాళ్ళు పని. ప్రపంచ ధనవంతుడైన బిల్ గేట్స్ చెప్తారు, నేను ఒకవేళ నా వ్యాపారం నష్టపోతే మళ్ళీ నేను నెట్వర్క్నే స్టార్ట్ చేస్తాను అని చెప్తా ఉన్నారు మిత్రులారా. మరి 135 కోట్ల జనాభా ఉన్న మన పరిస్థితి ఎంతో వెనకంజనే ఉన్నాం. కారణం ఏంటిది? కారణం ఒకటే మిత్రులారా, మన లోపల ఉన్నటువంటి అత్యాశ, దురాశ. ఈ రెండుటి మూలంగానే పతనం అయిపోతా ఉన్నాం. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఆశ ఉండాలి, కానీ అత్యాశ, దురాశ, నిరాశ జీవితంలో రాకూడదు మిత్రులారా. కొంతమంది నిరాశలోకి వెళ్ళిపోయారు. మూతిగాలిన పిల్లిలాగా నెట్వర్క్ అంటే నాకు వద్దు, నాకు అన్ని తెలుసు. కాబట్టి మనం ఏమీ చేయలేము మిత్రులారా. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, సమాజంలో కొంతమంది మీ ఎంబడి డెఫినెట్గా వస్తారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అంతకంటే ముందు అసలు నేను నెక్స్ట్ మనీ ఎందుకు నాకు? ఇది పెద్ద క్వశ్చన్. ఎవరో చేశారు వద్దండి, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదిరి చూసి మోసపోకుమా, నిజము మరచి నిదురపోకుమా. ఎవరు చేయరండి, మనకు మనమే చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మిత్రులారా, అసలు నాకెందుకు ఇది? ఎవరో నన్ను ఎంబడి పడుతున్నారు కాదు, నాకెందుకు ఇది? ఈరోజు ఈ ప్రజెంటేషన్ వాళ్ళ కోసం మిత్రులారా. ఎవరి జీవితంలోనైతే పెద్ద కళలు ఉన్నాయో, కళలు కాదండి, పెద్ద కళలు, పండుకుంటే వచ్చే కళ కాదండి, ఆ కళను సాధించడానికి మన నిద్రనే త్యాగం చేయాల్సిన పరిస్థితి. అంటే నిద్ర పోయినా కూడా మనకు అదే నిద్రలో ఉంటుంది. అలాంటిది అది ఏది అయి ఉండొచ్చు. మనం సంపాదించేటటువంటి డబ్బులతో పాటు ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాల ద్వారా మనం డబ్బు సంపాదిస్తున్నాం. ఇంకా నాకు అధికంగా డబ్బు కావాలి, కానీ కండిషన్స్ అప్లై. నాకు వచ్చేటటువంటి డబ్బు ఒక చీమకు కూడా హాని చెయ్యొద్దు, ఎవరిని నష్టపెట్టొద్దు, బాధ పెట్టొద్దు. అలాంటి డబ్బు మనకు కావాలి. ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదించడం అది భావ్యం కాదు. కాబట్టి మిత్రులారా, నాకు డబ్బు కావాలి, కానీ ఒక చీమ కాని చేయకుండా డబ్బు కావాలనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఆర్థిక స్వాతంత్రం కావాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. డ్రీమ్ కార్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. డ్రీమ్ హోమ్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఓన్ బిజినెస్ చేయాలి, నేను ఉద్యోగాలు అడగడమో, నేను ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ స్థాయికి ఎదగాలని, అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఒకవేళ తెలిసి తెలియక ఏదన్నా అప్పులు అయినట్లయితే ఆ అప్పులను తెంపుకొని ఒక అప్పు లేనివాడు అధిక సంపన్నుడుగా మారాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మన సంతానానికి ఏదో కన్నామా, రోడ్డు మీద వదిలేసామా, బాధ్యత లేకుండా కాదు, ఒకరిని బాధ పెట్టడానికి కాదు, మనం బాధ్యతగా వ్యవహరించాలి.
వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని మనం ప్రసాదించాలి. అంటే డబ్బు ఇవ్వడం అని కాదు నా ఉద్దేశం. వాళ్ళకు ఒక మంచి విద్య ఇచ్చినట్లయితే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు రేపు ఫ్యూచర్లో తీర్చిదిద్దుకుంటారు మిత్రులారా. అలాంటి కోరిక ఉన్న వాళ్ళ కోసం, కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. డబ్బుతో పాటు సమయం కూడా నా చేతిలో ఉండాలి. కొంత టైం వరకు మాత్రం నేను పని చేయాలి. ఆ తర్వాత జీవితాంతం మనం పనిచేసే ఒక మిషన్ కాదండి. కానీ వాస్తవంగా నెట్వర్క్లో చాలా తొందరలోనే సక్సెస్ కావచ్చు. కానీ సరైనటువంటి సీనియర్స్ లేక, సరైనటువంటి కంపెనీస్ దొరకక మిత్రులారా మన సమయం అనేది వ్యర్థమైనది. కానీ ఒక రైట్ ప్లాట్ఫామ్ కనుక దొరికినట్లయితే ఒక 5 సంవత్సరాలలో ఒక ప్యాసివ్ ఇన్కమ్, రెక్కాడితే డొక్కాడేది యాక్టివ్ ఇన్కమ్ అండి. ఒక ప్యాసివ్ ఇన్కమ్ తయారవుతుంది మిత్రులారా. దానికి సరైనటువంటి కంపెనీ, సరైనటువంటి సీనియర్. ఒకవేళ సీనియర్ ఎలా ఉంటాడో మనకు తెలియదు. కానీ ఒకవేళ మన సీనియర్ సెట్ వర్కర్ అయినట్లయితే ఆ పైన ఎవరు నెట్వర్కర్ ఉన్నారో చూసుకొని ఆ నెట్వర్కర్ తోటి మనం కనెక్షన్ పెట్టుకుంటే మనకు కరెంట్ వస్తుంది మిత్రులారా. ఆ కరెంటు తోటి మన యొక్క భవిష్యత్తును ఉజ్వలంగా తయారు చేసుకోవచ్చు. అలా టైంతో పాటు సమయం ఫ్రీ కావాలనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. పర్సనల్ డెవలప్మెంట్, మనకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్, మన గురించి మంచి జరగాలి, మంచి చెప్పుకోవాలి మిత్రులారా. కాబట్టి ఈరోజు మనం మనిషి పుట్టినందుకు మన జన్మ సార్థకత ఉందా అంటే నెట్వర్క్లోనే ఉంది మిత్రులారా. కాబట్టి అది అంత ఈజీ అంటే ఈరోజు ప్రకృతిలో చూడండి అన్నిటినీ పూజిస్తున్నారు. ఎందుకు? అది ఎల్లవేళలా మనకు పని చేస్తుంది. గాలి అందిస్తుంది కాబట్టి గాలి దేవుడు అంటున్నారు. ఎండొస్తుంది కాబట్టి సూర్యుని దేవుడు అంటున్నారు. అంటే ఇవ్వడం మాత్రమే తెలుసు ప్రకృతికి, తీసుకోవడం తెలియదు మిత్రులారా. కాబట్టి మనం కూడా ఈరోజు ఏమి ఇవ్వగలం ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే మనము ఈ సమాజానికి మంచి మాత్రమే ఇవ్వాలి. నేమ్ అండ్ ఫేమ్ మనకున్న నాలెడ్జ్ ద్వారా మన టీముకు కనుక ఇచ్చినట్లయితే మిత్రులారా ఆటోమేటిక్ కోర్సులో టీం ముందుకు వెళ్తుంది. ఇవ్వాలి అంటే మన దగ్గర ఉండాలి మొదలు, ఉండాలి అంటే మనం తీసుకోవాలి మొదలు. మిత్రులారా మనం నేర్చుకోవాలి, నేర్పియాలి. లెర్నింగ్, టీచింగ్. చేసింది చెప్పండి, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ సాధించవచ్చు అన్నది కాలంలోనే ఓన్లీ అది సాధ్యమవుతుంది నెట్వర్క్ ద్వారా మిత్రులారా. అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. కేవలం డబ్బు కోసమే పనిచేస్తారు అనుకోవడం పొరపాటు, భ్రమ అండి. ఈ ప్రపంచంలో డబ్బు కోసమే అందరు బ్రతకట్లేదు. ఈరోజు మదర్ తెరీసాని తీసుకుంటే ఆమె విదేశీ వనిత, కానీ ఈరోజు ఆమె చేసింది ఏంది? ఒక సేవతోటి తల్లిగా మారిపోయింది మిత్రులారా ఎంతో మందికి. కాబట్టి ఆ విధంగా ఈ విధంగా మనము ఇవన్నీ సాధించుకునే ఒక గొప్ప అవకాశం తెలుసుకుంటా ఉన్నాం. సాయిబాబా సార్ సౌండ్ వస్తుందా? ఇప్పుడు వస్తుంది సార్, ఇంతకుముందు కొద్దిగా రాలేదు. బ్రేక్ అయింది కదా, నాకు బ్రేక్ అయితే చెప్పాలి మీరు. ఓకే, అదే రైట్, థ్యాంక్ యూ. ఈ కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఇండియన్ కంపెనీ మిత్రులారా. ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే కరోనా వచ్చిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. అయితే ఈరోజు ఎన్నో సందర్భాలలో ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది, ఈ దేశాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. అది కేవలం సాధ్యమవుతుంది స్వదేశీ ఉత్పత్తులు, స్వదేశీ కంపెనీల ద్వారా మాత్రమే మిత్రులారా. కాబట్టి స్వకార్యము స్వామి కార్యము
రెండు మనకి ఇక్కడ ఉన్నాయి. మనం మన కోసమే పని చేస్తా ఉన్నాం బై డిఫాల్ట్. దేశానికి కూడా మనం ట్యాక్స్ రూపంలో మిత్రులారా గవర్నమెంట్ బాగుపడాలి అంటే ట్యాక్సులు చెల్లించడం ద్వారానే అది మనకి ఇక్కడ సాధ్యమవుతుంది. ఆ తర్వాత ఈ కంపెనీ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ఐటీ కంపెనీ. ఈ కంపెనీ మహారాష్ట్రలోని పూణే జిల్లాలో 2013 డిసెంబర్ 11న స్థాపించబడింది. 7 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీ. భారత ప్రభుత్వానికి కూడా స్టార్టప్స్ అందించినటువంటి కంపెనీ. మిత్రులారా ఆ కంపెనీ అందించిన ఆని ముత్యమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది ఏంటిది అసలు? వాట్ ఈజ్ నెక్స్ట్ మనీ? మిత్రులారా ఇక్కడ కొద్దిగా అర్థం చేయాల్సిన అవసరం ఉంది సమాజానికి. ఎందుకంటే సమాజం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా పరివర్తన చెందుతా ఉంది, మారుతా ఉంది, అప్డేట్ అవుతా ఉంది. ఎప్పుడైతే అప్డేషన్ వచ్చిందో మనము అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయ్యే పరిస్థితి. సమాజం మారుతున్నప్పుడు సమాజానికి అనుకూలంగా మనం కూడా మారాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మిత్రులారా మీకు అర్థం కావడానికి ఈరోజు ట్రావెల్స్ రంగంలో అది ఒక ట్యాక్సీ అయితేనేమి, ఒక ఆటో అయితేనేమి, ఇంతకుముందు వాళ్ళ ఇష్టారాజ్యంగా డబ్బులు అడిగేవాళ్ళు. ఎప్పుడైతే ఓలా ఊబర్ అనేటటువంటి ఒక టెక్నాలజీ యాప్ వచ్చిందో వాళ్ళు ఏం చేశారు, ఆ ట్యాక్సీ ఆ ఆటోలను మీకు కస్టమర్స్ని మేము ఇస్తాము, మాకు ఇంత ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర యాడ్ చేసుకున్నారు. ఆ యాప్ డెవలప్ చేసేసి వైరల్ చేశారు. మనం ఏం చేశాము, మన యొక్క సౌలభ్యం కోసం, మన సౌఖ్యం కోసం మనం ఆ యాప్ను మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నాం. ఇక మనకు నిశ్చింత. ఎందుకు? ఒక క్లారిటీ వచ్చేసింది. ఎక్కడ నాకు ఏరియా తెలియకపోయినా ఆ ఏరియాలో ఫ్రమ్ నుంచి టు సెలెక్ట్ చేసేసుకుంటే నేను ఎన్ని డబ్బులు ఇవ్వచ్చు అంటే అక్కడ మోసం చేయడానికి అవకాశం లేకుండా స్పష్టత వచ్చింది కస్టమర్కు. అక్కడ వాళ్ళకు ప్యాసింజర్ కావాలి కాబట్టి రెడీమేడ్ ప్యాసింజర్స్. మిత్రులారా ఈ యొక్క ఊబర్ కానివ్వండి, ఓలా కానివ్వండి, వాళ్ళ ట్యాక్సీలు కావు. అక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ప్రయాణం చేసేవాళ్ళు వేరే, ట్యాక్సీ కానీ ఆటో కానీ వేరే. వీళ్ళిద్దరిని లింక్ చేసినందుకు 20 to 30% మార్జిన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇది టెక్నాలజీ. ఆ తర్వాత మిత్రులారా ఫుడ్ రంగంలో తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే. జొమాటో స్విగ్గీ ఏం చేస్తా ఉంది, మీరు ఆర్డర్ ఇస్తా ఉన్నారు, వాళ్ళు అక్కడ నుంచి మనకు సర్వ్ చేస్తా ఉన్నారు. ఈ జొమాటో స్విగ్గీ టెక్నాలజీ యాప్, ఈ యాప్ ద్వారా అక్కడ వాళ్ళు 20 to 30% మార్జిన్ తీసుకుంటా ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు రెడీమేడ్ ఫుడ్ సేల్ అయిపోతుంది, మాకు కస్టమర్లు దొరుకుతున్నారు, వాళ్ళు హ్యాపీ, మనం ఇంటి దగ్గర ఉండి మనము హ్యాపీ. మిత్రులారా అదేవిధంగా సర్వీస్ రంగంలో మీరు చూసినట్లయితే గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, సర్వీస్ సెక్టార్లో మిత్రులారా ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నాయి. ఒకప్పుడు మన భారతదేశం వ్యవసాయ దేశం కాబట్టి చాలా మంది దగ్గర భూములు ఉండేటివి. వాళ్లకు ఆ వ్యవసాయం ద్వారా వాళ్ళు డబ్బు ధనార్జన చేసేవాళ్ళు. ఆ తర్వాత వ్యాపారాలు రకరకాలుగా పరివర్తన చెందుతూ ఈ రోజు ఎక్కడి వరకు వచ్చేసామంటే మనము ఈ టెక్నాలజీ వరకు వచ్చేసాం. టెక్నాలజీ ద్వారా మనకు కావాల్సినటువంటి డబ్బులను సంపాదించుకుంటా ఉన్నాం. ఈ రోజు డబ్బు టెక్నాలజీ అండ్ బ్రెయిన్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బులు ఉండడానికి అవకాశం ఉంది. వాళ్ళ వ్యాపారాలను ఆన్లైన్కు కనెక్ట్ చేసినట్లయితేనే వాళ్ళ వ్యాపారాలు ఉండే పరిస్థితి ఉంది. సమాజం మారిపోతా ఉంది. అన్ని కూర్చున్న దగ్గర మొబైల్లోకి వచ్చేసేస్తా ఉన్నా. ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలంటే చాలా కష్టం, ఇప్పుడు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్. టెక్నాలజీ మారుతా ఉంది మిత్రులారా. అయితే మరి ఈ యొక్క కంపెనీ నెక్స్ట్ మనీ అనేది లాంచ్ అయింది 1 జనవరి 2017. మరి ఎందుకు చేశారు? వేరే వాళ్ళలాగా 20 to 30% మార్జిన్ తీసుకుందామని కంపెనీ వచ్చిందా? ఒక్కసారి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. మిత్రులారా 2016 సంవత్సరంలో భారతదేశంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది, మీకు తెలుసు. అప్పుడు క్యాష్లెస్ ఇండియా చేయాలి, కరెన్సీ ద్వారా మన దేశాన్ని వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు, మన ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని డిజిటలైజేషన్ చేయాలి, క్యాష్లెస్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో నోట్లబందీ కార్యక్రమం జరిగిన తర్వాత ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆల్ స్టార్టప్ ప్యాక్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి
ఆ ఇన్విటేషన్ ఈ కంపెనీకి కూడా వచ్చింది. ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీ సిఎండి అయిన అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఒక ఏరోనాటిక్ ఇంజనీర్ అయ్యుండి ఒక సక్సెస్ఫుల్ కంపెనీ నడిపిస్తూ ఎకనామికల్ గా ఆయనకు కావాల్సినటువంటి మంచి స్టేటస్ సంపాదించుకున్న వ్యక్తి ఇన్విటేషన్ అనుసారంగా ప్రధానమంత్రి నుంచి వచ్చింది కాబట్టి ఆ యొక్క ప్రోగ్రాంకి వెళ్ళడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో సారు గమనించింది ఏంటంటే మిగతా యాప్స్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించడానికి మాత్రమే ఆ సాఫ్ట్వేర్ తయారు చేయించారు. సేమ్ మళ్ళీ అదే పని, అంటే మనని ఎంప్లాయీగా చేయడమే, మనని కస్టమర్గా చేయడమే. అయితే ఈ భారతదేశానికి నేను ఏమైనా అందించొచ్చా అని అతని మనసులోకి వచ్చిన ఒక చిన్న ఆలోచన, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది మిత్రులారా. నేను ఈరోజు భోంచేస్తున్నా, నా కుటుంబం బ్రతుకుతుంది, నేను తింటున్నామంటే ఈరోజు నెక్స్ట్ మనీ మూలంగానే నేను ఈరోజు నా కుటుంబం నడుస్తుంది మిత్రులారా. కరోనా వచ్చిన తర్వాత, లాక్డౌన్ అయిన తర్వాత ఒకవేళ నెక్స్ట్ మనీ లేకపోతే మా భవిష్యత్తు, మా జీవితాలు ఏమయ్యేదో తెలియదు. నేనే కాదు, కొన్ని లక్షల మంది ఈరోజు వాళ్ళు బ్రతకడమే కాదు, వాళ్ళు బ్రతుకులలో ఒక కొత్త వెలుతును, క్రాంతిని నింపినటువంటి వ్యక్తి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఎంత చెప్పినా తక్కువే మిత్రులారా. ఆ తర్వాత గమనించింది ఆయన, ఓకే మార్కెట్లో ఉన్నదానికి కొద్దిగా డిఫరెంట్గా ఆలోచన చేసి ఈ యొక్క యాప్ను డెవలప్ చేయడం జరిగింది. ఆ యాపే B2B మిత్రులారా, బిజినెస్ టు బిజినెస్. మార్కెట్లో ఉన్న అన్ని యాప్స్ కూడా B2C అంటే కస్టమర్లను తయారు చేస్తా ఉన్నారు వాళ్ళు. మనం ఇక్కడ కస్టమర్స్ కాదు, మనం ఇక్కడ ఓనర్స్. ఆ తర్వాత మిత్రులారా ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే, ఒక కంపెనీ లాంచింగ్ అయినప్పుడు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తారు. పువ్వు పుట్టగానే పరిమళం మనకు తెలియదు, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అదేవిధంగా ఆ కంపెనీల ఉద్దేశము, ఇంటెన్షన్ ఒకటే, డబ్బులు దండుకోవాలి. ఆ తర్వాత షరా మామూలే, గత జన్మలో గత టైంలో మనం అన్ని అనుభవాలు చూసాం, వాళ్ళ ఇంటెన్షన్ అది. కానీ మిత్రులారా, దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ, నా 31 సంవత్సరాల అనుభవంలో నాకు మొట్టమొదటిసారి కనిపించిన కంపెనీ. నేను అదే విషయం ప్రతిరోజు నా వాళ్ళకు నేను అందించడానికి షేర్ చేస్తున్నాను. నేను ఎవరిని మోటివేట్ చేయడం లేదు, ఏ కంపెనీ గురించి నేను చెడుగా మాట్లాడడం లేదు, నాకు జరిగినటువంటి విషయాలను మాత్రమే నేను షేర్ చేస్తా ఉన్నా, అంతే తప్ప వేరేది ఏం లేదు మిత్రులారా. అది చేస్తూ చేస్తూ ఈరోజు నా టీం 14,000 మంది అయ్యారు. ఫ్యూచర్లో 14 లక్షలు అవుతారు, 14 కోట్లు అవుతారు. దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే ఈ కంపెనీ సంవత్సర కాలం అంటే 1 జనవరి 2017 వచ్చిన కంపెనీ 26 డిసెంబర్ 2017 సంవత్సర కాలం వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసి, వేరే వాళ్ళు ఏమో డబ్బులు కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ కంపెనీ లీగాలిటీగా ప్రయత్నం చేసి భారత ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కంపెనీ సీరియల్ నెంబర్ 278. మొట్టమొదట మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే మనం భారతీయులము, భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీలో పని చేస్తా ఉన్నాం. ఆ తర్వాత మిత్రులారా, ఈ కంపెనీ భారత ప్రభుత్వ గైడ్లైన్స్ అనుసారంగా ఏవేవైతే సర్టిఫికెట్స్ కావాలనో అవన్నీ సర్టిఫికెట్స్ తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ తయారైంది. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా మిత్రులారా B2B బిజినెస్ టు బిజినెస్ మాడ్యూల్లో మార్కెట్లో ఉన్నాయని B2C. ఆ తర్వాత కంపెనీ విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. దేంట్లో? ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా. ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, డెఫినెట్ గా అవుతుంది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ సమయానుసారంగా. ఈ రోజు పేటిఎం కంటే కూడా గొప్ప యాప్ కాబోతుంది ఫ్యూచర్ లో. కానీ పేటిఎం వచ్చి 14 సంవత్సరాలు అయింది. దాంట్లో ఇన్వెస్టర్స్ ద్వారా చైనా కూడా, అందులో అలీబాబా కూడా పార్ట్నర్ ఉంది. కానీ మిత్రులారా, ఈ కంపెనీ ఇండియన్ కంపెనీ, ఎవరు పార్ట్నర్ లేరు. సార్ అక్కడ అడ్మిన్ వర్క్ చూస్తా ఉన్నారు, మనం ఇక్కడ మార్కెటింగ్ చూస్తా ఉన్నాం. ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా. ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తిని ఓనర్ గా తయారు చేయాలి. ఈ రోజు మనం ఓనర్ కాబట్టి ఆ ఓనర్ అన్నప్పుడు ఆ ఓనర్ యొక్క లక్షణాలను మన లోపల పెంపొందించుకోవాల్సిన అవసరము, పెంచుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది మిత్రులారా. ఆ తర్వాత ఈ కామర్స్ బిజినెస్ ద్వారా, ఆన్లైన్ బిజినెస్ ద్వారా గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్
ఆన్లైన్ బిజినెస్ జరిగింది మిత్రులారా. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కరోనా వచ్చి మనకు స్పష్టం చేసింది. ఆ తర్వాత B2B, బిజినెస్ టు బిజినెస్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కంపెనీ మిషన్ చూస్తే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా మిత్రులారా. ఆ తర్వాత కంపెనీ నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది? నెంబర్ 1, సర్వీస్ సెక్టార్ కంపెనీ ఇన్ డైరెక్ట్, ఇండియన్ కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016లో వచ్చిన తర్వాత 457 కంపెనీలు ఉన్నాయి. 456 కంపెనీలు ప్రోడక్ట్ను అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టర్. మిత్రులారా, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 36 సార్లు 36 టైమ్స్ సంబోధించడం జరిగింది సర్వీస్ గురించి. కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ, భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీలో పనిచేస్తా ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు. 457 కంపెనీలో 456 ప్రోడక్ట్ అమ్మాల్సిందే. ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. బాధాకరమైన విషయం, నేను కూడా ప్రొడక్ట్ బేస్డ్ నుంచే ఉన్నా. ఈరోజు ఒక సీనియర్ పరిస్థితి ఒక సేల్స్ మ్యాన్ లాగా అయిపోయింది. మొదలు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, తిరగాలి. ఆ తర్వాత మిత్రులారా, అది ఎవరు చెప్పరు, నాకు అన్ని డబ్బులు వచ్చాయని చెప్తారు. కానీ ఎంత బిజినెస్ కంపెనీ ఇచ్చారు, ఎంత ఎక్స్పెండిచర్ అయింది ఎవరు చెప్పరు. ఎందుకంటే మనం ఉన్న విషయం చెప్తే ఎవరు చేయరుగా. స్పష్టత లేనటువంటి బిజినెస్ మిత్రులారా. ఆ తర్వాత ఇక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇందులో పెట్టుబడి లేదు. మిత్రులారా, చాలా మంది నెట్వర్క్లో నష్టపోయారు. కారణం ఏంటిదంటే ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు పేర్లు మార్పు ఉంటాయండి. ఒకప్పుడు చెట్లు పెంచిస్తామన్నారు, గోల్డ్ కాయిన్ అన్నారు, క్రిప్టో కరెన్సీ అన్నారు, అన్నిటి ఒకటే. పేర్లు మార్చుకొని వస్తారు మిత్రులారా, ఎందుకంటే అదే పేరుతో వస్తే మీరు గుర్తుపడతారు కదా. కాబట్టి మిత్రులారా, తస్మాత్ జాగ్రత్త. 2016 తర్వాత నష్టపోవడానికి అవకాశం లేదు, కానీ నష్టపోవచ్చు మన లోపల ఉన్నటువంటి అత్యాశ, దురాశ మూలంగా. మిత్రులారా, మనకు తెలియాలి అసలు ఏంటిది, ఆ పని ఎందుకు చేస్తా ఉన్నాము, ఎండ్ యూజర్కు నష్టం ఏముంది, గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది, ఒక్కసారి కనుక మనం క్లియర్. అందుకే నేను చెప్పాను, ఒకరోజు ప్రోగ్రామ్ నచ్చితే మీరు ఇంకొక 8 రోజులు, అంటే 3 రోజులు 9 గంటలు 8 గంటలు ఇంకా ఎక్స్టెండ్ చేయండి. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ ఎలాంటి ఫిజికల్ ప్రొడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు, పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు, పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ఆ తర్వాత ఇది ఒక అద్భుతమైన వ్యాపారము, ఎన్నో రకాలైన ఇన్కమ్స్ ఇస్తా ఉంది. ఆ ఇచ్చే ఇన్కమ్ కూడా వేరే కంపెనీలలో వారము, 15 రోజులు, నెల మన కష్టార్జితం ఇవ్వడానికి సమయం తీసుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ కష్టపడటం అంటూ వాళ్ళ చెమట ఆరకముందే డబ్బులు ఇవ్వాలి అన్నట్లు, చెమట రాకముందే డబ్బులు ఇస్తుంది బ్యాంకు ద్వారా ఇన్స్టెంట్ పే అవుట్. ఎంత గుడ్ న్యూస్ మిత్రులారా. 24/7 ఇక్కడ ఆఫీస్ పని చేయట్లేదండి. ఇది ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్ లో వచ్చేసాము, ఫ్యూచర్ బిజినెస్ లోకి వచ్చేసాము. ఆ తర్వాత వ్యాపారంలో మనం చూసుకుంటే ప్రొడక్ట్ బేస్డ్ లో బై ద ప్రొడక్ట్, యూజ్ ద ప్రొడక్ట్, రికమెండ్ ద ప్రొడక్ట్ చూసాం. మళ్ళీ మన డబ్బులు మనకి ఇవ్వడానికి నానా రకాలైనటువంటి గొల్లాలు. ఇక్కడ ఎలాంటి గొల్లాలు లేవు, ప్రొడక్టే లేదు. అసలు ప్రొడక్ట్ లేకపోయినా సర్వీసెస్ ఉంది కాబట్టి మళ్ళీ సర్వీస్ గొల్లెం పెట్టి డబ్బులు ఏమన్నా నొక్కుతురా అంటే అది కూడా లేదు. ఒక విధంగా చెప్పాలంటే మిత్రులారా, ఈరోజు 457 కంపెనీలలో టార్గెట్ లేనటువంటి కంపెనీ, టెన్షన్ లేనటువంటి కంపెనీ ఏదన్నా ఉందా అంటే దట్ ఈస్ ఓన్లీ వన్, నెక్స్ట్ మనీ మాత్రమే. ఆ తర్వాత ఈ యాప్ను మనం ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చు. ఇది ఎంత గొప్ప అవకాశం మీరు చూడండి. గతంలో మనం ఏం చేసాం, బలవంతంగా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళను మనము మోటివేషన్ చేసి, వాళ్ళను కన్విన్స్ కాకపోతే చివరికి కన్ఫ్యూజ్ చేసి కూడా వ్యాపారం తెచ్చాం. మిత్రులారా, ఈరోజు మనము ఉన్న వాస్తవం నిజం చెప్తే డబ్బులు వస్తాయి. ఎవ్వరికి మనము ఈ యాప్ పరిచయం చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు మిత్రులారా. ఎవరి చేతిలో ఫోన్ ఉందో, ఎవరి ఇంట్లో టీవీ ఉందో, ఎవరు బస్సు ప్రయాణం, ఫ్లైట్ ప్రయాణం చేస్తా ఉన్నారో, ఎవరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులు కొంటా ఉన్నారో, ఎవరు ఇన్సూరెన్స్ చేసుకుంటా ఉన్నారో, ఎవరు పాన్ కార్డు తీసుకుంటా ఉన్నారో, ఎవరైతే మూవీ సినిమాలకు వెళ్తా ఉన్నారో, ఎవరైతే యాత్ర, అన్ని రకాలు, వీళ్ళు కాదు వాళ్ళు, అందరికీ కూడా ఈ యాప్ అవసరం మిత్రులారా. ఇంకొక గొప్ప విషయం, వాళ్ళ అలవాట్లను మార్చాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు కోల్గేట్ పేస్ట్ పెట్టుకుంటే
మీరు పేస్ట్ మార్చుకోండి, మా పేస్ట్ పెట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కోల్గేటే పెట్టుకోండి, కానీ మీకు ఒక రూపాయో అర్ధ రూపాయో మిగులుతుంది. మీరు మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే బయట చేసుకుంటే ఎంతనో, మన దగ్గర చేసుకుంటే కూడా అంతే, కానీ మీకు సేవింగ్స్ అవుతుంది. అంటే ఇది ఒరిజినల్ సేవింగ్స్. బయటలాగా ఏదో పెంచి మనకి ఇచ్చి మనది మనకే ఇచ్చినట్టు కాదండి. ప్రోడక్ట్ బేస్డ్లో మీరు అడగండి, ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఒరిజినల్ గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర 30%, దానికి 40% పే అవుట్, మిగతా 30% కంపెనీ ప్రాఫిట్ కలిపి దాన్ని ఒక 100% తయారు చేస్తారు. కానీ మిత్రులారా, ఇక్కడ అలా కాదు. మన రేటును పెంచి మన డబ్బులు మనకి ఇవ్వడం కాదు. మార్కెట్లో ఒక సాధారణ వ్యక్తికి ఏ రేట్ అయితే ఉందో అదే రేటు మనకు. ఇంత ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ టోటల్ నెట్వర్క్ మార్కెట్లో దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ. కన్ఫ్యూజ్ చేసేది చాలా ఉన్నాయి. రాత్రి మీరు కోటీశ్వర్లు అయిపోతారు. సీఎంఆర్ ఏం చెప్పారండి? సంవత్సరానికి 176 కోట్లు అని చెప్పారు. సంవత్సరం కాదండి, నెలలోనే 176 కోట్లు వస్తాయని మీకు ఎంతో మంది ఆఫర్స్ ఇస్తారు. అలాంటి నెట్వర్క్ మాఫియా ఉంది, అలాంటి చీటర్స్ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. తస్మాత్ మన ఫ్యూచర్ను, మన ఫేస్ వాల్యూని డామేజ్ చేసుకోవద్దు. అందుకే మీకు ఓపెన్గా చెప్తా ఉన్నా, మీరు చేయాలన్నా చేయొద్దా మీరే డిసిషన్ తీసుకోవాలి. అంతే తప్ప ఎవరో చెప్పారు గుడ్డిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మోసం పోతారు, గొర్రె కసాయివాడిని నమ్మినట్టే నమ్ముతారు. మిత్రులారా, ఈ విధంగా ఎవరికైనా మనం రికమెండ్ చేయొచ్చు. వాళ్ళ యొక్క సేవలు కేవలం మొబైల్ ఫోన్ ద్వారా వాడుకోవచ్చు. ఆ తర్వాత మీరు దీన్ని వ్యాపారం కావాలనుకుంటే రోజుకు 3 గంటలు పని చేయండి. ఇది వర్కింగ్ ప్లాన్ మిత్రులారా. నేను కూడా పని చేస్తా ఉన్నా, మీరు కూడా పని చేయాల్సిందే. అబద్ధం చెప్పి మనం వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు మనకు. కాబట్టి మీరు పని చేయాల్సిందే, నేను పని చేయాల్సిందే, రోజుకు 3 గంటలు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ ద్వారానే, ఫిజికల్గా అవసరం లేదు, డిజిటల్గానే. అందుకే ఈ యొక్క వ్యాపారం చాలా ఫాస్ట్గా ముందుకెళ్తా ఉంది. ఆ తర్వాత అద్భుతమైన ఆన్లైన్ మీటింగ్ మిత్రులారా. ఒక్కసారి మీరు గమనించండి, ఈరోజు ఉదయం 7 గంటలకు మీరు మీ ఇంటి దగ్గర ఉన్నారు, నేను నా ఇంటి దగ్గర ఉన్నా. అదే గతంలో మనం చూస్తే మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టి ఆ మీటింగ్లకు వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. ఆ తర్వాత పరిస్థితి మళ్ళీ ప్రశ్నార్థకం. మనం ఒకవేళ టీం కష్టపడి టీం డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ కొంత నెట్వర్క్ మాఫియా ఉంటుంది. ఆ నెట్వర్క్ మాఫియా వెనుక కూర్చొని ఏం చేయాలి? మెల్లగా వాళ్ళ నెంబర్లు వీళ్ళ నెంబర్లు తీసుకోవాలి, వాడు ఇంకో దాంట్లోకి లాక్కపోవాలి. సెట్ వర్కర్స్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. వాటి నుంచి మనకు టోటల్ ఈరోజు రిలీఫ్ అయిపోయింది. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది కానీ ఎవరిని ఏమి చేయలేరు, ఏ మాఫియా ఏమి చేయలేదు ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము పాడు కావాలనుకుంటే తప్ప, మన వంకర బుద్ధి ఉంటే తప్ప, మన లోపల అత్యాశ దురాశ ఉంటే తప్ప మనం ఇక్కడ ఫెయిల్యూర్ కావడానికి అవకాశం లేదు. కానీ మిత్రులారా, ఒక్కసారి మనం డిసిషన్ తీసుకుంటే పట్టు పట్టరాదు, పట్టి విడియరాదు. పట్టు పట్ట వలేనయ బిగియ పట్టు, పట్టి విడిచుట కంటే పడిచచ్చుట ఏ మేలు, విశ్వదాభిరామ వినురవేమ. ఎందుకు చెప్తున్నా మిత్రులారా? మనం ఫ్రీగా ఉన్నప్పుడు మనకు ఎవరు చెప్పరు. ఎప్పుడైతే మనం ఒక కంపెనీలో బిజీ అయిపోయామో మనకు బిస్కెట్లు వేయడం స్టార్ట్ చేస్తారు. అంతకుముందు ఎందుకు వేయలే బిస్కెట్లు? మీరు గొప్ప లీడర్ అండి, మీరు అట్లా అండి, మీరు ఒక్కసారి రాండి, మీరు వచ్చేసేసిండ్రు అంటే ఇదైపోతుంది, నేను కూడా మీ కంపెనీలో జాయిన్ అవుతానండి. మ్యాచ్ ఫిక్సింగ్లు ఎందుకు? నీ కంపెనీ మంచిదైతే అక్కడనే చేసుకో, మా కంపెనీలోకి రావడం ఎందుకు? నువ్వు కూడా రావాల్సిన అవసరం లేదు. మిత్రులారా, ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారు? కన్ఫ్యూజ్ చేసి మాయమాటలు చెప్పి ఆ రోజు సీతమ్మ వారిని ఎత్తుకపోయినట్టు రావణాసురుడు ఆ విధంగా మిత్రులారా మన దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే మన క్యారెక్టర్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎస్, నాకు ఆల్రెడీ నెక్స్ట్ మనీ తోటి ఒక కంపెనీ తోటి నాకు మ్యారేజ్ అయిపోయింది. నిజ జీవితంలో మిత్రులారా, మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రపోజల్ పెడతామా? అర్థం చేసుకోండి. ఎస్, పెట్టొచ్చు. ఎప్పుడు పెట్టొచ్చు? మనం చేసుకున్న వాళ్ళు అసమర్థులైతే, లేదా చేసుకున్న వాళ్ళు చనిపోతే పెట్టొచ్చు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. రియల్ జీవితానికి నెట్వర్క్ మార్కెట్కు చాలా సంబంధం ఉంది మిత్రులారా. కాబట్టి ఈ సెట్ వర్కర్లతోటి, ఈ నెట్వర్క్ మాఫియా తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా. వాళ్ళు మన డ్రీమ్స్ కిల్లర్స్, మన కోరికలను చంపేవాళ్ళు. తస్మాత్ జాగ్రత్త. ఆ తర్వాత మిత్రులారా, ఈ ఆన్లైన్ మీటింగు చాలా గొప్పది. ఆ తర్వాత నామినేషన్ ఫెసిలిటీ ఉంది, ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. మిత్రులారా, అనుకోని సంఘటన ఏదైనా జరిగితే వాళ్ళ మీద ఆధారపడ్డటువంటి కుటుంబానికి టోటల్ రైట్స్ మారిపోతాయి. ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. దీని గురించి మీరు 1 అవర్ హోంవర్క్లో
చాలా క్లియర్ గా ఒక్కొక్క పాయింట్ స్టడీ చేయండి మిత్రులారా. ఆవేశం వద్దు, మనకు ఆలోచన ముద్దు. ఒక్కసారి నిర్ణయించుకొనక ముందు 100 సార్లు ఆలోచన చేయండి. చేసిన తర్వాత నాకు నచ్చలేదు చెప్పేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒక్కసారి మనం కమిట్ అయిపోతే మడిమ దిప్పొద్దు, మాట తప్పొద్దు. క్యారెక్టర్ ను ప్రొటెక్ట్ చేసుకోండి. బిజినెస్ అదంతలు అదే మీకు వస్తుంది మిత్రులారా. స్క్రీన్ షాట్ చేయండి. ఆ తర్వాత చూసినట్లయితే ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం చాలా ఈజీ. సార్ వాయిస్ రావట్లేదు సార్. ఇప్పుడు సైన్అప్ అనేది ఫ్రీ అండి. ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ మిత్రులారా. ఇది మనకు సేవింగ్స్ అకౌంట్ కాదు. సేవింగ్స్ అకౌంట్ అయితే బ్యాలెన్స్ ఉంచాలి. ఇందులో ఏం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు, మొత్తం వాడుకోవచ్చు. ఆ తర్వాత సైన్అప్ అనేది ఫ్రీ. ఈ రోజు మార్కెట్ లో చాలా మంది కూడా సైన్అప్ ఫ్రీ చెప్తారు. ఎందుకంటే 2016 డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ సైన్అప్ ఫ్రీ ఇవ్వాలి. అయితే నామకే వస్తే ఫ్రీ ఇస్తారు వాళ్ళు. ఆ తర్వాత కంపల్సరీ మళ్ళీ మనకు గొల్లెం పెడతారు. ఆ తర్వాత మనం కనుక ఆ కిట్ కొనకపోతే యాప్ డిలీట్ చేసేస్తారు. కానీ నెక్స్ట్ మనీ డిఫరెన్స్ అండి, లైఫ్ టైం, ఇన్ఫినిటీ టైం. మీరు ఈ యాప్ అనేది ఒక్కసారి సైన్ అప్ అయితే అలానే ఉంటుంది. మీరు 6 నెలలు 6 సంవత్సరాల తర్వాత వచ్చి కూడా మీరు మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిత్రులారా చాలా సింపుల్ అండి, శ్రద్ధగా వినండి, దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. మీకు ఎవరైతే ఈ యాప్ ను పరిచయం చేశారో, ఎవరైతే దీని గురించి చెప్పారో, ఎవరైతే కొంతమంది సీనియర్స్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మ్యారేజ్ చేసుకునేటప్పుడే మంచి సంబంధమా కాదా చూసుకొని, మన సీనియర్ దగ్గర ఆ కెపాసిటీ ఉందా లేదా చూసుకొని కూడా కొంతమంది చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, పెద్దలు చెప్పారు కదా అని చేసుకుంటారు. జీవితంలో ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది మనం. పెద్దలు చెప్పారు కదా అని గుడ్ డ్యామేజ్ చేసుకున్నాం అనుకోండి, మన పరిస్థితి జీవితాంతం బాధపడాలి. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళే కరెక్ట్ సీనియర్ సెలెక్ట్ చేసుకుంటారు. మిత్రులారా ఆ విధంగా మీరు ఒక్కసారి కమిట్ అయిన తర్వాత మళ్ళీ మధ్యలో మారొద్దిగా. ఒకసారి మ్యారేజ్ అయిపోయింది ఫినిష్, దాని గురించి ఆలోచన చేయకూడదు. అదే విధంగా నెట్వర్క్ లో కూడా మన సీనియర్ మీరు సెలెక్ట్ చేసుకోండి మీ ఇష్టంతో. చేసుకున్న తర్వాత మరి ఎలా సార్ నా సీనియర్ ప్రాబ్లం ఇలా ఉంది పెద్దల కోసం చేసుకున్నా అంటే, మీ పైన ఎవరైతే యాక్టివ్ అప్లైన్ ఉంటారో ఆయనతోటి మీరు కనెక్షన్ పెట్టుకోండి. ఆయనతో మీరు ఎప్పుడైతే కనెక్షన్ పెట్టుకుంటాడో అతను మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. యాక్టివ్ అప్లైన్ అంటారండి, అతన్నే యాక్టివ్ అప్లైన్. నైట్ మీటింగ్ లోకి వచ్చేటప్పుడు మనం యాక్టివ్ అప్లైన్ అని ఎంటర్ చేస్తాం. ఆ విధంగా మీకు ఎవరు పరిచయం ఇచ్చారో వాళ్ళ ద్వారా ఇక్కడ మీరు అతని యూజర్ నేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత పక్కన చెక్ బాక్స్ ఉంది, అతని యొక్క పేరు అదేనా, మొబైల్ నెంబర్ అదేనా చెక్ చేయండి. ఒకవేళ అదే అయితే కన్ఫర్మ్ చేయండి. కంగ్రాచులేషన్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత రెండో స్టెప్ లో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మూడో స్టెప్ లో ఈమెయిల్ ఐడి ఇవ్వండి, నాలుగో స్టెప్ లో యూజర్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్ అంటే యూనిక్ అనమాట, కంపెనీలో మీకు ఒక్కరికే ఉంటుంది అనమాట. అది ఏదైనా కావచ్చు, అంకెలు కావచ్చు, అక్షరాలు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అది కొద్దిగా వీలైతే చిన్నగా ఉండేటట్టు పెట్టుకోండి. వీర వెంకట సత్యనారాయణ మూర్తి వెంకట బాలాజీ అంత పెద్దగా వద్దు, చిన్నగా పెట్టుకోండి. ఎందుకంటే వేరే వాళ్లకు ఫీడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్ లో అదే మీ రెఫరల్ నేమ్. మిత్రులారా పక్కన చెక్ బాక్స్ చేయండి, కంపెనీలో అది అవైలబుల్ ఉందా లేదా. ఒకవేళ కంపెనీలో అవైలబుల్ ఉన్నట్లయితే కంగ్రాచులేషన్స్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది. ఇంకా వేరే వాళ్లకు ఆ యూజర్ నేమ్ ఇవ్వడము జరగదు. ఆ తర్వాత పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి. స్టెప్ 5లో. స్టెప్ 6లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ మార్చుకోవచ్చండి, యూజర్ నేమ్ మార్చుకోలేదు. పాస్వర్డ్ ఎలా ఉందో అలా ఇవ్వండి. అందులో 8 క్యారెక్టర్స్ నుంచి 16 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో ఒక నంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్. మిత్రులారా X#12345 చూడండి ఇక్కడ. ఈ విధంగా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మిత్రులారా ఎక్కడ లేనటువంటి గొప్ప అవకాశం, డబ్బులు లేని వ్యక్తి కూడా డబ్బులు సంపాదించుకునే గొప్ప అవకాశం నెక్స్ట్ మనీలో ఉంది మిత్రులారా. మీరు టీమును బిల్డప్ చేసుకోండి. దాని ద్వారా మీరు మిత్రులారా ఫ్లిప్కార్ట్, అమెజాన్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ అన్ని సర్వీసెస్, దీన్ని థర్డ్ పార్టీ పోర్టల్ అంటారు, ఆఫర్స్ అండ్ టైఅప్ అంటారు. కేవలము సైన్అప్ చేయించి టీమ్ వర్క్ చేసి నెలకు ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది ఎడ్యుకేషన్ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎలా.
ఆ తర్వాత రెండో విధానము ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా 178 కోట్లు 1% సక్సెస్ అయినా మీకు 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది. అయితే మిత్రులారా, నెక్స్ట్ మనీ ప్రైమ్ మెంబర్షిప్ ఏంటి? నెక్స్ట్ మనీ ప్రైమ్ మెంబర్షిప్ అనేది మార్కెట్ లో కూడా ప్రైమ్ మెంబర్షిప్ తేడా ఏంటిది తెలుసుకోవాలి మిత్రులారా. ఎందుకంటే మనం వ్యాపారం చేస్తున్నప్పుడు పూర్తి అవగాహన మనకు ఉండాలి. ప్రైమ్ మెంబర్షిప్ అనేది మీకు యూట్యూబ్ లో ఉంది, పేటిఎం లో ఉంది, జొమాటోలో ఉంది, అమెజాన్ లో ఉంది, అన్ని ప్లేస్లలో ఉన్నాయి పేటిఎం ప్రైమ్ మెంబర్షిప్. కానీ ఒక వ్యత్యాసం నెంబర్ 1 చూసినట్లయితే అక్కడ ప్రైమ్ మెంబర్ ప్రతి సంవత్సరం రినివల్ చేసుకోవాలి. ఈరోజు ఉదాహరణకు మనం అమెజాన్ తీసుకుంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ 999. మిత్రులారా, అదే కనుక నెక్స్ట్ మనీకి వచ్చినట్లయితే జీవితకాల సభ్యత్వం. చూడండి, అక్కడ సంవత్సరానికి ఇక్కడ జీవితకాలం ఎంత తేడా ఉంది. ఆ తర్వాత రెండోది మిత్రులారా, అక్కడ సంవత్సరానికి 999 అవుతే ఇక్కడ జీవితకాలానికి 1500 మాత్రమే. 18% జిఎస్టీ, 270, 1770. నెంబర్ 3, ఎక్కడ కూడా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు. మిత్రులారా, మన దగ్గర 1500 తీసుకునే కంపెనీ 1550 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. మిత్రులారా, మన డబ్బులు మనకు బ్యాక్ వస్తున్నాయి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు. ఒకసారి మీరు గమనించండి, బయట కూడా మనకు కొన్ని ప్లేస్లలో రివార్డ్ పాయింట్స్ ఇస్తారు, కానీ అవి నామకే వస్తే రివార్డ్ పాయింట్స్. అంటే సర్టెన్ టైం వరకు వాడుకోవాలని ఒక కండిషన్ ఉంటుంది, అది వాడకపోతే ల్యాప్స్ అయిపోతాయి. ఆ తర్వాత 50 రివార్డ్ పాయింట్స్ ఇచ్చా మీకు, 50 రూపాయలతో సమానము, కానీ మీరు వెళ్ళేసి తాజ్ కృష్ణాలో కాఫీ తాగండి, 250. అంటే మిత్రులారా, 50 కోసం మనం 200 రూపాయలు పెట్టాలా? అంటే ఈ విధంగా మనకు ఉపయోగపడనటువంటి రివార్డ్ పాయింట్స్ ఇస్తారు బయట. కానీ నెక్స్ట్ మనీలో మిత్రులారా, ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ, ల్యాబ్స్ కావు. దాని తర్వాత ఒరిజినల్ గా మీరు ఒక రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే బయట 500 ఇవ్వాలంటే ఇక్కడ కూడా 500, కానీ ఒక 1% తగ్గుతుంది. అంటే ఆ 1% రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది అనమాట. ఇంత సత్యమైనటువంటి బిజినెస్ ఈ కలికాలం ఎండింగ్ లో ఉండడం అనేటటువంటిది ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పొచ్చు, ఇంత చెప్పొచ్చు. ఈరోజు చెప్తా ఉంటాం కదా మనం, 7 వింతలు ఉన్నాయి అని చెప్తాం, ఇది 8వ వింత. ఇంత మోసమ జరుగుతున్న ప్రపంచంలో ఇలాంటి కంపెనీ ఉండడం కూడా ఒక ఆశ్చర్యమే. ఇది కూడా వండర్ ఆఫ్ ద వరల్డ్. ఆ తర్వాత మిత్రులారా, ఇంకో గమనించినట్లయితే ఎండ్ యూజర్ కి ఏం నష్టం లేదు, ట్రాన్సాక్షన్స్ లో ఆయన డబ్బులు ఆయనకు వచ్చేస్తాం. ఇంకొక విషయం, వేరే దగ్గర ప్రైమ్ మెంబర్షిప్, ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు నచ్చింది నాకు చెప్పారు, మీకు అమెజాన్ నచ్చింది నాకు చెప్పారు, నేను అమెజాన్ లో ప్రైమ్ మెంబర్ అయితే మీకు ₹1 రాదు, కానీ ఇక్కడ ఒక రెఫరల్ ప్రోగ్రామ్ అనేది బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, అమెజాన్ లో ప్రైమ్ మెంబర్ అయితే అమెజాన్ సర్వీసులే వాడుకోవాలి, పక్కకి వాడుకోవడానికి వీలు లేదు. పేటిఎం లో అయితే పేటిఎం యొక్క షాపింగ్ ఉంటుంది, వేరే షాపింగ్ ఉండదు. కానీ మిత్రులారా, ఇక్కడ అన్ని కంపెనీలు మిక్స్ అయిపోతాయి. ఈ కంపెనీ ఉద్దేశం అందరూ బాగుపడాలి, నేను ఒక్కడనే బాగుపడాలి, నా ప్రోడక్ట్ గొప్ప, నేనే గొప్ప, ఏమీ లేదు, అందరూ బాగుపడాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ప్రైమ్ మెంబర్షిప్ లో మనం అర్థం చేసుకున్నట్లయితే ఏం లాభం అవుతుంది? ఫస్ట్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది మనకు, తర్వాత రివార్డ్ పాయింట్స్ వస్తా ఉన్నాయి, అంటే ఇక్కడ లాస్ లేదు, ప్రైమ్ మెంబర్షిప్ కట్టే డబ్బులు మనకు బ్యాక్ వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ మిత్రులారా, అంటే సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్, అక్కడ కూడా మనకు వాస్తవంగా కంపెనీకి లాభం లేకపోయినప్పటికీ అక్కడ ఒక డిస్కౌంట్ పాయింట్ పెట్టింది. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటిది, ఈ రోజు మనం ఎన్నో ప్రచారం చేస్తా ఉన్నాము, ఆ విధంగా ఈ యాప్ను ప్రచారం చేశాము, వాళ్లకు క్యాష్ బ్యాక్ వచ్చింది. ఆ వచ్చిన క్యాష్ బ్యాక్ లో 10 లెవెల్స్ వరకు 25% ను ఈక్వల్ గా పంచుతుంది. దాన్నే లెవెల్ క్యాష్ బ్యాక్, బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ ఇన్కమ్ మిత్రులారా ఇది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ 1500 రూపాయలు కూడా మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, సీనియర్ కు. ఎందుకంటే ఇంతకుముందు తెలుసు కదా, సీనియర్లు, జూనియర్లు, డబ్బులు, గల్లంతులు, కంపెనీలు అన్ని మనం చూసినాం మిత్రులారా. ఇక్కడ మాత్రము మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ మొబైల్ ఫోన్ ద్వారా కంపెనీకి పేమెంట్ చేసేస్తా ఉన్నాం. కంపెనీ మీకు ఇన్వాయిస్ ఇచ్చేస్తుంది, ఒక పాన్ కార్డు ఒకటే అకౌంట్ మిత్రులారా. సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు, లేదా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్, బాక్స్ ఫిల్అపింగ్, ఆటో ఫిల్లింగ్, అన్ని మన ఆటో ఫూల్స్ చేయడము ఏమీ లేదండి. కన్ఫ్యూజన్ సిస్టమే లేదు మిత్రులారా, మోసానికి తావులేని సిస్టమ్.
ఆ తర్వాత ఇన్వాయిస్ మన మెయిల్ ఐడికి వచ్చేస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ లైఫ్ టైం సర్వీస్ ఇవ్వాలి, గ్యారెంటెడ్ సేవింగ్స్ బై యూజింగ్ క్యాష్ బ్యాక్. మిత్రులారా రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఏ ఒక్క వ్యక్తికి ఇక్కడ నష్టం లేదు. ఏ విధంగా ఈ 1550 రివార్డ్ పాయింట్లు యూజ్ అవుతున్నాయో చూడండి మిత్రులారా. అదే మన యొక్క సేవింగ్స్, అదే మన అర్నింగ్స్. మిత్రులారా ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. మీకు ముందే చెప్పా 1% యూజ్ అవుతుంది. ఇక్కడ 500 రీఛార్జ్ చేయాలంటే 490 తెచ్చుకోవాలి. ఆ తర్వాత వెంటనే 2% క్యాష్ బ్యాక్. మిత్రులారా ఈ విధంగా జీవిత కాలంలో మన యొక్క డబ్బులు మనం రిటర్న్ తీసుకోవడమే కాదు, 1550 యూజ్ చేసేసరికి 3100 క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఎండ్ యూజర్ కు నష్టం లేని సిస్టమ్ ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ ఓన్లీ నెక్స్ట్ మనీ. మిత్రులారా ఇది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత ప్రయాణం బుకింగ్ సెక్షన్ లో బస్సు బుకింగ్ అయితేనేమి, ఫ్లైట్ బుకింగ్ అయితేనేమి, హోటల్ బుకింగ్ అయితేనేమి అక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి, క్యాష్ బ్యాక్ వస్తా ఉంది. ఆ తర్వాత మనకు కూడా ఒక షాపీ ఉంది, నెక్స్ట్ షాపీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా ఇక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి. ఆ తర్వాత మిత్రులారా ఈ రోజు దాదాపుగా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్స్ కంటే తక్కువ రేటు మన దగ్గర ఉన్నాయి. కానీ కేవలం ఈ రోజు 15 లక్షల మంది మేము ఉన్నాము. మనము డిసెంబర్ వరకు 1 కోటి మంది అవుతా ఉన్నాం. మరి ఆ రోజు 1 కోటి మంది అయినప్పుడు మీరు ఆలోచన చేయండి, ప్రతి మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే ఉన్నారో మనతోటి టైఅప్ అవుతారు. సరసమైనటువంటి ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులు ఇక్కడ నుంచే తీసుకుంటాం మిత్రులారా మన యొక్క షాప్ ద్వారా. ఆ తర్వాత చూసినట్లయితే థర్డ్ పార్టీ పోర్టల్ ఆఫర్స్ అండ్ టైఅప్స్ స్టార్టింగ్ లోనే చెప్పా నేను. దీని ద్వారా కూడా మీరు ఇన్కమ్ చేసే గొప్ప అవకాశం మనకు ఉంది. కాబట్టి ఫస్ట్ మనకంటూ ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ను సాధించడానికి మనం ఒక హార్డ్ వర్క్ చేయాలి. మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. మాట ఇవ్వద్దు, మాట ఇస్తే మడిమ తిప్పొద్దు, మాట తప్పొద్దు మిత్రులారా జీవితంలో. ఆ తర్వాత చూసినట్లయితే వాటి ద్వారా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒక ఉదాహరణ మీరు చూసినట్లయితే 1770 రూపాయలు అనేటటువంటి ఒక చిన్న ప్రైమ్ మెంబర్ తోటి మనం ఇవన్నీ సర్వీసులు వాడుకోవచ్చు. ప్రైమ్ మెంబర్ కాకపోతే ఒక్క ఆఫర్స్ అండ్ టైప్ వాడుకోవచ్చు. మిత్రులారా మీరు ఆలోచన చేయండి, ఒక కుటుంబానికి 18,731 సేవింగ్స్ అయింది. మీరు ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా 10 నుంచి 20,000 రూపాయలు సంవత్సరానికి మిగిలినప్పుడు అది పిల్లల ఫీజుల కోసమో లేదా పండగకి బట్టల కోసమో ఉపయోగపడినప్పుడు మీరు చేసినటువంటి డీలింగ్ రైటా రాంగా? కంపెనీలో ప్రైమ్ మెంబర్ అయితేనే పనిచేయాలని లేదండి. కానీ ప్రైమ్ మెంబర్ అయినట్లయితే మన కుటుంబానికి ఫస్ట్ పొదుపు అవుతుంది కదా. మన మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నాం కదా, కాబట్టి మనకు అక్కడ 3% రిటర్న్ వస్తుంది కదా. మిత్రులారా ఇది మనం ఆలోచన చేయాలి. ధైర్యే సాహసే లక్ష్మి. లక్ష్మి అంటే డబ్బు అండి. డబ్బు ఎవరి దగ్గరికి వస్తుంది అంటే ఎవరికి ధైర్యం ఉంటుందో వాని దగ్గరికి డబ్బు వస్తుంది, ఇంకోని దగ్గరికి రాదు లక్ష్మీదేవి. కాబట్టి 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేము మిత్రులారా. కంపెనీ చెప్పట్లేదు, నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు ధైర్యం చేస్తే మీ కింద వచ్చే వాళ్ళు ధైర్యం చేస్తారు. నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నా, నేను చూస్తా ఉన్నా ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, కాకుండా పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూస్తున్నా కాబట్టి చెప్తా ఉన్నా. మీరు చెయ్యండి. ఎప్పుడు డబ్బు కోసం అబద్ధం చెప్పొద్దు మిత్రులారా, నిజమే చెప్పాలి. ఎప్పుడు అబద్ధం మాట్లాడొద్దు, ఎవరిని బలవంత పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఆ తర్వాత సర్వీసెస్ లో క్యాష్ బ్యాక్ రానటువంటివి ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి, గ్యాస్ బిల్ అయితేనేమి, మెట్రో అయితేనేమి, పోస్ట్ పెయిడ్ బిల్ ఇక్కడ మాత్రం మిత్రులారా డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి మీకు చెప్పారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ అర్నింగ్స్ అనేది ఫస్ట్ సేవింగ్స్ ఈజ్ అర్నింగ్ మిత్రులారా 10 నుంచి 20,000. ఒకవేళ కనుక మీరు రెఫర్ చేస్తే 1% సక్సెస్ అయిన 2 కోట్లు మిత్రులారా. ఈ రోజు రెఫర్ ఎవరు చేయట్లేదు, మీరు ఆలోచన చేయండి. ప్రతి ఫేమస్ ఈరోజు అమితాబ్ బచ్చన్ కూడా ఏం చేస్తా ఉన్నాడు, అతను ఒక కంపెనీలను ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాడు, మార్కెట్ చెప్తా ఉన్నాడు, కొనమని రెఫర్ చేస్తా ఉన్నాడు. ఆయన కొంటాడో కొనడో మనకు తెలియదు, కానీ మనం అట్లా చేయట్లేదు. అంటే మనం కూడా ఇక్కడ ఒక బ్రాండ్ అంబాసిడర్, మనం కూడా ఒక అంబాసిడర్ ఇక్కడ మిత్రులారా. మనం రెఫర్ చేస్తా ఉన్నాం ఇక్కడ. ఆ రెఫర్ చేయడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ ఇన్కమ్, బెటర్ గా ఫస్ట్ ఇన్స్టెంట్ ఇన్కమ్ మిత్రులారా. దాంతో పాటు రీపర్చేస్ అనేది ఫ్యూచర్ ఇన్కమ్. ఆ తర్వాత టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మార్చెంట్ రాయల్టీ, ఆటోమైనర్ రాయల్టీ ఇవన్నీ ఉన్నాయి మిత్రులారా. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఎక్కడ ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. దాని తర్వాత డబ్బు సంపాదించడం, నేను కూడా అక్టోబర్ కంటే ముందు చాలా కష్టపడాలి అనుకునేవాడిని, కానీ ఇంత ఈజీ ఉంటుందని తెలియదు. ఆ రోజు నుంచి నేను లాక్డౌన్ లో ఉంటున్నా, అప్పుడు తెలియదు లాక్డౌన్ అని అక్టోబర్ లో. కానీ నేను ఇంటి దగ్గర ఉండి
నేను నా టీం కు హెల్ప్ చేస్తా ఉన్నా. నా టీంకే కాదు, అంటే నా జూనియర్ నేను తెచ్చిన వ్యక్తికే కాదు, వాళ్ళ ద్వారా వచ్చిన వ్యక్తులు వాళ్ళందరికీ కూడా ఈ రోజు నేను ఓపెన్ హ్యాండ్స్, రాండి మిత్రులారా, ఇంత మంచి అవకాశం ఉందని చెప్పి ఈ విధంగా జూమ్ ద్వారా ప్రతి రోజు కూడా చెప్పడం జరుగుతా ఉంది, ప్రచారం చేయడం జరుగుతా ఉంది. అది కూడా మీరు ఇప్పుడే చేయండి అని కాదు, రోజుకు 3 గంటలు, 3 రోజులు, 9 గంటలు మీరు టైం ఇచ్చిన తర్వాత మీరు చేయాలన్నా వద్దా మీరు నిర్ణయించుకోండి. మీ యొక్క విచక్షణ జ్ఞానం ద్వారా, మీ తెలివి ద్వారా, మీ బుద్ధి ద్వారా తెలుసుకున్న తర్వాత మీరు చేయాలనుకుంటే మాత్రం 90 డేస్ నాకు అసిస్టెన్స్ మీకు ఇస్తాను నేను. 90 డేస్ మిమ్మల్ని తీర్చిదిద్దుతా నేను. రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు ఇన్కమ్, మోర్ దెన్ 1 lakh రూపీ ఇన్కమ్. కాకపోతే కొద్దిగా మీరు పేషెన్సీ ఉంచుకోవాలి. మీ దగ్గరికి రంభా ఊర్వశులు చాలా వస్తాయి. ఆ రంభా ఊర్వశులతోటి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విశ్వామిత్రుడు కూడా తపస్సు చేసినప్పుడు ఆయన త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాలనుకుంటే దేవేంద్రుడు ఏం చేశాడు, మేనకను పంపించాడు. ఆయన స్వర్గం ఎక్కడ వెళ్ళిపోయిందో తెలియదు. మిత్రులారా, తస్మాత్ జాగ్రత్త. మన దగ్గరికి నెట్వర్క్ మాఫియా వాళ్ళు మన చుట్టూ ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. ఆ తర్వాత చూసినట్లయితే రెఫరల్, షేర్ అండ్ అర్న్. మిత్రులారా, మనం షేర్ చేయడం తోటి, రెఫర్ చేయడం తోటి 20%. ఎంతమందినైనా చేయొచ్చు, ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. కానీ చేసినటువంటి వాళ్ళకు సహకరించడం ద్వారా డబ్బులు వస్తాయి. ఇన్స్టెంట్ గా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ డబ్బులు మీవే. ఆ డబ్బులు మనం బ్యాంకు తీసుకొచ్చి వాస్తవంగా మీ పని అయిపోయింది. ఇక్కడ ప్రైమ్ మెంబర్ అయ్యారు, 5 మంది ప్రైమ్ మెంబర్లు, అందరికీ ఉదాహరణ కోసం నేను తీసుకున్నా. కానీ మనం ఒక బాధ్యత గల వ్యక్తి కాబట్టి తర్వాత మనం ఏం చేస్తా ఉన్నాము, ఈ డబ్బులు వెంటనే మనకు బ్యాంకుకు వస్తా ఉన్నాయి. రెఫర్ అండ్ అర్న్ అంటే యాక్టివ్ ఇన్కమ్ అన్నమాట. మిత్రులారా, మీకు వచ్చినటువంటి డబ్బులలో మీరు విత్డ్రాల్ చేసుకోవడానికి ఐఎంపిఎస్ అయితే 500 విత్డ్రాల్ పెట్టాలి. బ్యాలెన్స్ కాదు, 500 విత్డ్రాల్ పెట్టాలి. ఉదాహరణకు మీరు ఇద్దరు ప్రైమ్ మెంబర్ వచ్చారు, 600 రూపాయలు. అందులో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఫీజు పోను, మనకు 540 రూపాయలు అక్కడ ఉంటాయి. ఐఎంపిఎస్ అయినట్లయితే 1% ప్లస్ 5 రూపీస్ అనేది అక్కడ యాడ్ కట్ అవుతుంది. అంటే వెంటనే మీ అకౌంట్ కానీ మీ నియర్ అండ్ డియర్ అకౌంట్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రీడింగ్ అంటే నెఫ్ట్ అనమాట, 1000 రూపీస్ పెట్టాలి. ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదు, ఎలాంటి డిడక్షన్స్ లేవు. ఇది 3 నుంచి 4 రోజుల మధ్యలో వస్తుంది మన అకౌంట్ లోకి. ఎందుకంటే ప్రతిరోజు 25,000 మందికి కంపెనీ పేఅవుట్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, వాస్తవంగా ఇక్కడ ఏమీ లేదండి. మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు, 5 మంది ప్రైమ్ మెంబర్లను తెచ్చారు, ఫినిష్. 178 కోట్లు మీ డబ్బులండి. ఎలా వస్తుంది చూద్దాం. ఆ తర్వాత మనం చేయాల్సిన పని హెల్ప్ అండ్ అర్న్. మీరు తెచ్చిన వాళ్లకు మీరు హెల్ప్ చేయాలి. సీక్రెట్ ఈయనే ఉందండి. మీరు అందరినీ హెల్ప్ చేయమని చెప్తలేదు, మీరు తెచ్చిన వ్యక్తికి మీరు హెల్ప్ చేయండి. ఏం హెల్ప్ చేస్తారు, నేను గిట్ల చేసినా మీరు గిట్ల చేయండి, అంతే. కానీ తర్వాత టీముని మెయింటైన్ చేయాలంటే, టీం కింద వచ్చిన వాళ్ళు మన జూనియర్లు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే వాళ్లకు, ఆయన కింద వచ్చిన వాళ్ళకి ఈయన చెప్పలేనప్పుడు మీరు చెప్తే అప్పుడు మీకు వాల్యూ దొరకాలి. దానికోసం ఫస్ట్ మనం నేర్చుకుంటాం. మన జీవితంలో కూడా చూడండి, స్కూల్లో మన పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు, అక్కడికి వచ్చే టీచర్ అంతకుముందు చదువుకున్న వ్యక్తి అయి ఉంటాడు. అదే విధంగా సేమ్ ఫార్ములా హెల్ప్ అండ్ అర్న్. మిత్రులారా, 2%, 1500 పైన 30 రూపీస్ అంటే 750. అని 5-25 కావాలనే రూల్ లేదు. ఇది పిరమిడ్ స్కీమ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కాదు, స్పాంజీ స్కీమ్ కాదు. మిత్రులారా, ఈ విధంగా 750 కూడా బ్యాంకుకు వస్తుంది. కంపెనీ ఎలా ఇస్తుంది అంటే, కంపెనీ ఎప్పుడు ఇస్తుంది అంటే మనము పని చేస్తేనే ఇస్తుంది. మిత్రులారా, ఉద్యోగంలో జీతం ఎప్పుడు వస్తుంది అంటే 30 రోజులు డ్యూటీకి పోతేనే వస్తుంది. వ్యాపారంలో డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే మీ వ్యాపారం టర్న్ ఓవర్ బాగా జరిగితే మీకు ఆదాయం వస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా కంపెనీకి మనం ప్రైమ్ మెంబర్లు తెస్తున్నాం. ఇది వర్కింగ్ ప్లానా, నాన్ వర్కింగ్ ప్లానా మీరే చెప్పండి. ఇక్కడ వర్కింగ్ ప్లాన్ పని చేస్తున్నాము. కంపెనీ ఏమంటుంది, నాది మీరు ప్రచారం చేశారు నా కంపెనీ గురించి కాబట్టి నేను ఒక అమితాబ్ బచ్చన్ కో, బాలసుబ్రహ్మణ్యం కో డబ్బులు ఇచ్చే బదులు మీకు ఇస్తానండి, అంతే, సింపుల్ పంట. ఆ విధంగా రెఫరల్ 20% అండి, 300 రూపాయలు. మన సీనియర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మనకు హెల్ప్ చేస్తా ఉన్నాడో అతనికి 2% అండి, 30 రూపీస్. అతని పైన అతని సీనియర్, అది కూడా హెల్ప్ అండ్ అర్నే, 3% 45 రూపీస్. 4th లెవెల్ అయిన 4% 60 రూపాయలు, 5వ లెవెల్ అయిన 5% 75 రూపాయలు, 6వ లెవెల్ అయిన 6% 90, 7వ లెవెల్ అయిన 7% 105, 8వ లెవెల్ అయిన 8% 120, 9వ లెవెల్ అయిన 9% 135, 10వ లెవెల్ అయిన 10% 150. మిత్రులారా, ఈ విధంగా 10 లెవెల్స్ వరకు రెఫరల్ టు రెఫరల్. మిత్రులారా, దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. 74%, 1110 రూపాయలు ఇన్స్టెంట్ గా వెంటనే డబ్బులు ఇచ్చేస్తాము. ఆ తర్వాత రాత్రి 12 గంటలకు 6% రాయల్టీ.
ఆ తర్వాత 10% నేషనల్ టూర్, ఇంటర్నేషనల్ టూర్స్. మిత్రులారా 90% పే అవుట్ అండి. ఆ తర్వాత ఉదాహరణ మనం చూసినట్లయితే మనం 5 మంది మీద క్యాలిక్యులేషన్ చేస్తే 5 మంది అనేటటువంటిది ఇక్కడ ఫిక్స్ కాదండి. అందుకే గ్యారెంటీ కాదు. ఎంత మంది అయినా చేయొచ్చు, ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదండి. బలవంతం కూడా లేదు, కంపల్సరీ కూడా ఇంతమంది అని ఫిగర్ లేదు. కానీ ఉదాహరణ 5 ద్వారా తీసుకుంటే మీ వర్క్ అయిపోయిందండి. కానీ మీ వర్క్ డైరెక్ట్ వర్క్ అయిపోయింది. కానీ మీరు తెచ్చిన వాళ్లకు కొద్దిగా హెల్ప్ చేయాలండి. పిల్లలను కానీ రోడ్డు మీద వదిలేసినట్టు అనాథలను చేయకూడదు. వాళ్ళకు కొద్దిగా మనం నేర్పియాలి. అతన్నే మనం నెట్వర్కర్ అంటాం. అది చేయని వ్యక్తిని సెట్ వర్కర్ అంటారు. సింపుల్. సెట్ వర్కర్ లైఫ్ లో సెట్ కాడండి. కేవలం కంపెనీలు మారిన చరిత్రనే తెచ్చుకుంటా ఉంటాడు ఆయన. ఆ తర్వాత ఎవరైతే వాళ్ళు తీసుకొస్తే ఒక్క రోజులో తెచ్చుకుంటే 10 రోజులలో అయిపోవాలి మిత్రులారా ఈ ప్రాజెక్ట్. అని ఇలాగా నాలాగా అందరు ఉండరు కాబట్టి, అనుమానాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, తెలిసి తెలియక చేస్తారు కాబట్టి జరుగుతూ ఉంటది. మనకు అనవసరం, మన జీవితం మార్గం ఫిక్స్ అయిపోయింది. మనం హ్యాపీగా వెళ్ళిపోతూనే ఉండాలా. వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. కానీ మన మిస్టేక్ ద్వారా వాళ్ళు ఫెయిల్ కావద్దు. అందుకే సిఎన్ఆర్ఈ టీం అంటే GST, గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో మర్డర్స్ ఉంటాయండి. మర్డర్స్ అంటే మన టీంలో మర్డర్స్ ఉంటాయి, ఓన్లీ సూసైడ్సే ఉంటుంది. వాళ్ళంతా వాళ్ళే సూసైడ్ చేసుకుంటే మీరేం చేస్తారు? ఆత్మహత్య చేసుకుంటే మనం ఏం చేస్తాం? కాబట్టి కొంతమందికి సార్ 178 కోట్లు సరిపోవని అంటారు. నో ప్రాబ్లం, నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను చెప్తే దాన్ని ఎలా పెంచుకోవచ్చు. మీరు 6 తోటి క్యాలిక్యులేట్ చేయండి. 6 36 చేయండి, 1000 కోట్లు అవుతాయి. కంపెనీలు మారితే డబ్బులు రావు మిత్రులారా. కంపెనీ పని చేస్తే పని చేస్తే డబ్బులు వస్తాయి. కంపెనీలో సైన్ అప్ అయితే డబ్బులు రావు. అట్లా వచ్చేది ఉంటే మంచిగానే ఉండేది. కాబట్టి పని చేస్తే డబ్బులు వస్తుంది తప్ప కంపెనీలు మారితే రాదు మిత్రులారా. ఆ తర్వాత మీరు చూడండి, అందుకే ఇక్కడ మీకు 63 months 90 days మీకు అసిస్టెన్స్ అని ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ డిసిషన్ తీసుకోవడానికి 9 hours డూ ఆర్ నాట్. డిసిషన్ అయిపోయిన తర్వాత సక్సెస్ కావాలంటే మీకు అసిస్టెన్స్ ఇస్తా అని చెప్పాను. అసిస్టెన్స్ మీన్స్ అనేది మీకు బ్యాక్ ఎండ్ అనమాట. చూడండి, ఇతను హిమాలయాలోకి వెళ్తున్నప్పుడు ఏం చేశాడు? డ్రెస్ మార్చుకున్నాడు. మార్కెట్ లో కూడా మనకు సబ్జెక్ట్ తెలియాలి. బిజినెస్ కోసం మీరు వరి కాకండి, బిజినెస్ అదే వస్తుంది మీ దగ్గర వర్త్ ఉంటే. వర్త్ లేకపోతే వచ్చిన బిజినెస్ కూడా పోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. ఎంత డబ్బులు కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. నేను తయారు చేసే బాధ్యత నాది. ఆ తర్వాత మిత్రులారా, రీపర్చేజ్ ఇన్కమ్, లెవెల్ క్యాష్ బ్యాక్, ఇది కూడా స్క్రీన్ షాట్ చేయండి. మన టీంలో ఎక్కడ ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చినా ఆ క్యాష్ బ్యాక్ లో 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్. దీనికి ఒక మంచి ఉదాహరణ జియో ఫోన్. మిత్రులారా, జియో ఫోన్ మార్కెట్ వచ్చినప్పుడు సిమ్ కార్డు ఫ్రీగా ఇచ్చింది, అవుట్ గోయింగ్ ఫ్రీగా ఇచ్చింది. ఈరోజు జియో టు జియో ఫ్రీ అండి, అదర్ నెట్వర్క్ 6 పైసా పర్ మినిట్. ఈ రోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. ఇది ఎలా సాధ్యమైంది? కేవలం ఒకే విధంగా సాధ్యమైంది. వాళ్ళు నెట్వర్క్ ను పెంచారు, వాళ్ళు కస్టమర్ బేస్ ను పెంచారు, యూజర్స్ ను పెంచారు. ఈరోజు 35 కోట్ల మంది యూజర్స్ ఉన్నారండి జియో ఫోన్. మిత్రులారా, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. 1 రోజు 2 రోజులలో కాలేదండి. దాని వెనుక ఎన్నో వ్యయ ప్రయాసాలు అయ్యాయి. ఎంతో మంది కామెంట్ చేశారు. కానీ మిత్రులారా, వాళ్లకు స్పష్టత ఉంది కాబట్టి వాళ్ళు వ్యాపారం చేశారు. 5 సంవత్సరాల పైనే పట్టింది వాళ్ళు. అదే విధంగా ఇక్కడ మనం కూడా అదే పని చేస్తా ఉన్నాము. మనం యూజర్స్ ను పెంచండి, అది ఫ్రీ కావచ్చు, టైం కావచ్చు. పెంచిన తర్వాత మనం వాళ్లకు నైట్ టైం ఎడ్యుకేషన్ లో మీకు చెప్తాను ఏ విధంగా అది యాక్టివేట్ అవుతుంది. టీమ్ సైజు 10 లక్షలు అండి. ఈరోజు టోటల్ టీమ్ లోనే కంపెనీలోనే 15 లక్షలు, మన టీం 10 లక్షలు. మిత్రులారా, వాళ్ళు ఒక ఫోన్ రీఛార్జ్ చేసుకుంటారా చేసుకోరా అర్థం చేసుకోండి. ఒక ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయి, ఆ 2 ఫోన్లు రీఛార్జ్ చేసుకున్నారు, 2% క్యాష్ బ్యాక్. అది జియోనే ఉండాలని లేదండి, ఏ నెట్వర్క్ అయినా పర్వాలా, అన్నిట్లో ఒకటే 2%. ఆ తర్వాత 10 లక్షల మందికి 40 లక్షల క్యాష్ బ్యాక్ వచ్చింది. దాని తర్వాత అందులో నుంచి 25% అంటే 10 లక్షల రూపాయలు 10 లెవెల్స్ కు డిస్ట్రిబ్యూషన్ అయింది, 1 lakh రూపీస్. ఎవరిని మనం రీఛార్జ్ చేసుకోమని చెప్పలేదు, కానీ వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు, మనకు డబ్బులు వచ్చాయి. అండుకుంటే కూడా డబ్బులు వస్తుందంటే ఇదే పద్ధతి అండి. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అంటే, మరి రీఛార్జ్లోనే కాకుండా వేరే రంగాలలో కూడా ఉన్నాయి కదా, అది పరిస్థితి ఏంది? ఎంత పొటెన్షియాలిటీ ఉంది ఈ బిజినెస్ కు అర్థం చేసుకుంటే, ఒక కుటుంబానికి 4 రూపాయలు వస్తే మనకు 1,00,000 రూపాయలు, ఒక కుటుంబానికి 40 రూపాయలు వస్తే మనకు 10 లక్షలు, ఒక కుటుంబానికి 400 వస్తే
కోటి రూపాయలు కూడా తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. కానీ మిత్రులారా, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? నెట్వర్క్ ను తయారు చేసుకున్నప్పుడు మాత్రమే వచ్చింది. ఇది ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే ఈ డబ్బులు మనకి ఇందులో టీడీఎస్ కానీ అడ్మిన్ ఫీజు కానీ ఏముండదు. మొత్తం 100% ఆ క్యాష్ బ్యాక్ మనం వాడుకోవచ్చు. అది ఒక రీఛార్జ్ చేయడానికి కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు, ఫ్లైట్ బుక్ కావచ్చు, కారు, హౌస్ అన్ని మిత్రులు. సూపర్ లగ్జరీ లైఫ్ అన్నమాట. ఎంజాయ్ 100% గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఇన్కమ్. ఆ తర్వాత మనం చూసినట్లయితే 10 లెవెల్స్ అయిపోయింది, 178 కోట్లు అయిపోయింది. ఆ తర్వాత మన టీమే అక్కడ మనకు రాయల్టీ అనేది ఇస్తున్నారు. ఆ రాయల్టీ కూడా మిత్రులారా కొత్త విప్లవాన్ని వచ్చి నెట్వర్క్ రంగంలో సిల్వర్, గోల్డ్, డైమండ్. సిల్వర్ అంటే ఎప్పుడు అవుతామండి అంటే కేవలం 14 మంది ప్రైమ్ మెంబర్లు మిత్రులారా. 14 మంది ప్రైమ్ మెంబర్లు ఎవరైతే అవుతారో అతను సిల్వర్ అయిపోతాడు. అన్లిమిటెడ్ డెప్త్ 1%. ఇంత సింపుల్. ఆ తర్వాత తెచ్చినటువంటి వాళ్ళను సిల్వర్ చేస్తే మనము గోల్డ్ అయిపోతాము 2%. అన్లిమిటెడ్ డెప్త్ 1% సిల్వర్ పోతుంది, 1% మనకు వస్తుంది. ఆ తర్వాత మూడోది, వాళ్ళను గోల్డ్ చేస్తే మనం డైమండ్ కాదు మిత్రులారా. మనకు వచ్చినటువంటి వ్యక్తి కాదు. 5 లెగ్గులలో 10 లెవెల్స్, 10 లెవెల్స్ కింద డౌన్ లో 10 లెవెల్స్ లో 5 లెగ్గులలో ఎవరు గోల్డ్ అయినా మీరు డైమండ్ అవుతారు. అన్లిమిటెడ్ డెప్త్ మీకు 3% వస్తుంది, అంటే 45 రూపీస్ డిఫరెన్షియల్ మిత్రులారా. ఇంత ఈజీ ఏ కంపెనీలోనైనా మీరు చూడండి. ఒక 9 మంది ప్లస్ 5 14 మంది అవుతే సిల్వర్, 14 5ల 70 మంది అవుతే గోల్డ్, 70 ఇంటూ 5 350 మంది అవుతే డైమండ్ మిత్రులారా. మళ్ళీ టార్గెట్ కూడా ఈజీ. పైన 5 లెగ్గులలో 10 లెవెల్స్ లో 5 గోల్డ్. ఇక బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్. కంపెనీ రాయల్టీ మిత్రులారా, క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీకి వచ్చే ప్రతి సేల్ పైన 1% క్రౌన్ డైమండ్ మిత్రులారా. క్రౌన్ డైమండ్ కూడా నెక్స్ట్ మనీ క్రౌన్ డైమండ్ లాంటి డైమండ్ ఎక్కడా లేదు. ఎందుకంటే కంపెనీ టర్న్ ఓవర్ ఇస్తున్నప్పటికీ 1% కూడా ఏమి కూడా ఇచ్చినా కూడా, డబ్బులు ఇచ్చినా కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఈరోజు 457 కంపెనీలలో ఇలాంటి ఫెసిలిటీ ఒకే ఒక నెక్స్ట్ మనీలో ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేయండి. కేవలం ఒక 5 మంది డైమండ్స్ ను ఒక 10 లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్స్. ఆ తర్వాత మిత్రులారా, ఇవన్నీ డబ్బులు, ఈ ఒక్క డబ్బులు మాత్రమే క్రౌన్ డైమండ్ మనకు 3 months ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అని అంటే ఒక ఫంక్షన్ ద్వారా పెట్టి మీకు ఆ ఒక్క ఇన్కమ్ తోటి ఒక డ్రీమ్ కారు, ఒక డ్రీమ్ హోమ్ కొనొచ్చు అన్నమాట. ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ. లీడర్షిప్ రాయల్టీ అంటే మనం ఎవరినైతే తెచ్చామో అతని ద్వారా ఒక 5 మందిని తీసుకొస్తే 5 5 25. అప్పుడు అతనికి వచ్చిన ఇన్కమ్ లో 10% వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత అది కనుక మనం 30 రోజులలో పూర్తి చేసుకుంటే మనకు 5-25. రాత్రి సార్ మాట్లాడారు ఏ విధంగా నేను ఇందులో సూరిబాబు సారు ఏ విధంగా మనం గోవా అచీవర్ అయ్యా, నా కింద వచ్చిన వాళ్ళని కూడా మన టీం సక్సెస్ఫుల్ టీం అని, గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్యూర్ అవకాశం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా మంది అడుగుతా ఉంటారు, సార్ కంపెనీ నుంచి ఏం సపోర్ట్ ఉందండి, మాకు స్పెషల్ ఏమైనా ఉందా, ఫ్లైట్ బుక్ చేస్తారా, మా గురించి ఏసీ బుక్ చేస్తారా? ఇలాంటి వాళ్ళు, ఈ మాఫియా వాళ్ళు ఉంటారు మార్కెట్ లో. కంపెనీ చెప్తుంది నేను ఇచ్చేటటువంటి బెనిఫిట్ ఎవరు ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో అతనికి నష్టం లేకుండా ఇస్తా ఉన్నా, మీరు హ్యాపీగా పని చేసుకోండి, అతను 1500కు 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉన్నా, సర్వీస్ లో వాడుకుంటాడు కాబట్టి మీకు బ్యాడ్ నేమ్ రాదు. ఆ తర్వాత చూసినట్లయితే నేషనల్ టూర్, ఇంటర్నేషనల్ టూర్ పనిచేసే వాళ్ళకి ఇస్తుంది కంపెనీ. ఆ తర్వాత కొంతమంది అడుగుతారు సీనియర్ నుంచి ఏముంటుందండి, పవర్ లెగ్ ఏమైనా ఇస్తాడా, ఇంకేమైనా ఇస్తాడా, లేకపోతే నా డబ్బులైనా కట్టుకుంటాడా, ఇలాంటివి అడుగుతా ఉంటారు. డబ్బులు కట్టేది లేదు, కట్టించేది లేదు మిత్రులారా. 1770 లేకపోతే నెట్వర్క్లకు రాకండి. ఎందుకంటే మీకు సీనియర్ ఒకడే ఉంటాడు, కానీ మీకు జూనియర్లు 10 మంది ఉంటారు. మీరు 5 మందికి కడతారా? కట్టరు. అంటే ఎంతసేపు ఒకరికి టోపీ పెట్టాలనేటటువంటి ఈ మాఫియా వాళ్ళు ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ మీరు డబ్బులు ఎవరికి కట్టొద్దు. ఆ తర్వాత ఇంకోటి అడుగుతారు పవర్ లెగ్. మిత్రులారా మీరు ఆలోచన చేయండి, సంవత్సరం నుంచి మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన ఆయన మీ సీనియర్ అంటే ఏ విధంగా ఒప్పుకుంటారో ఒకసారి అర్థం చేసుకోండి. మిత్రులారా నెక్స్ట్ మనీలో
ఐడిని చేంజ్ చేయడానికే రాదు, ఇంకా పవర్ లెగ్ ఎక్కడ ఉంది అర్థం చేసుకోండి. సిస్టమేటిక్ కంపెనీ పని చేస్తుంది, నెక్స్ట్ మనీ. ఆ తర్వాత డైలీ ట్రైనింగ్స్ ఉన్నాయి, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. మిత్రులారా, ఎవరికైనా కావాల్సింది ఏంది, వాళ్ళకి అర్థం కావాలి. ఈ యొక్క ల్యాప్టాప్ ద్వారా, మొబైల్ ద్వారా, మీరు జూమ్ మీటింగ్ ద్వారా ఎవరికైనా గ్రూప్ మీటింగ్ చేయొచ్చు మిత్రులారా. ప్రతిరోజు ఎన్నైనా చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్లైన్ నుంచి ఉన్న సపోర్ట్ ఇదండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మీరు 30 రోజులలో 5-25 నేషనల్ టూర్ ప్రోగ్రామ్, 5-25-125 మీకు ఫారెన్ టూరు. మిత్రులారా, అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఇక్కడ కూడా సెల్యూట్ చేయాలి. 90 డేస్ లో మీరు సక్సెస్ కాకపోయినా టైం లిమిట్ తీసేసేసి 5-25-125 625 ఎప్పుడైనా సరే ఫారెన్ టూర్ కన్ఫామ్. మిత్రులారా, పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమని చెప్పండి, డెఫినెట్ గా ఫారెన్ టూర్ నెక్స్ట్ మనీ కంపెనీ ద్వారా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు సక్సెస్ కావడానికి కేవలం జీవిత కాలంలో ఒకసారి ప్రైమ్ మెంబర్. మిత్రులారా, ఈ ప్రైమ్ మెంబర్ అనేటటువంటి 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేం. సరే కొన్నిసార్లు అనొచ్చు, ఫెయిల్ అయితే ఎట్లా సార్? నో ప్రాబ్లం. మీ యొక్క 1770కి ప్రతి సంవత్సరం 10 నుంచి 20 వేల రూపాయలు సేవింగ్స్ రూపకంలో మీకు నష్టం లేదు. ఆ తర్వాత చూసినట్లయితే 1% సక్సెస్ అయినా 2 కోట్ల ఇన్కమ్ ఉంది అని నేను మీకు చెప్తున్నా. ఎందుకు మనం 100% తీసుకోకూడదు? 1% ఎందుకు తీసుకోవాలి? మన జూనియర్లో మనం హెల్ప్ చేస్తే అతను పని చేస్తా ఉన్నాడు కదా, నిజం చెప్తున్నాం కదా, అయిపోయా. ఆ తర్వాత మిత్రులారా, ప్రతిరోజు మనకు ఉదయం 7 గంటలకు సెషన్ ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారు? ఒక 50 మందిని. మిత్రులారా, మీరు 90 రోజులు చెప్పా, రోజుకు ఒక్క వ్యక్తిని తెచ్చిన 90 మంది వ్యక్తులను తేవచ్చు. మీ డ్యూటీ ఒకటేనండి, లిస్ట్ తయారు చేయాలి, ఇన్వైట్ చేయాలి, మేము ప్లాన్ చెప్తాము, మీరు ఫాలో చేయాలి. లిస్ట్ తయారు చేయాలి, ఇన్వైట్ చేయాలి, మేము ప్లాన్ చెప్తాము, మీరు ఫాలో చేయాలి. నేను చెప్పిన మార్గంలో నడవండి మిత్రులారా, మీరు ఫెయిల్ అవ్వడానికి కుదరదు. ఆ తర్వాత చూసినట్లయితే ఈ సక్సెస్ స్టోరీ ఏదైతే ఉందో ఆ సక్సెస్ స్టోరీ ద్వారానే మనకు వ్యాపారం వస్తుంది. ఆ తర్వాత డైలీ ట్రైనింగ్స్ అటెండ్ కావాలి. ఫస్ట్ 3 రోజులు డిసిషన్ తీసుకోవడానికి, 3 రోజుల తర్వాత మీరు రికార్డ్ క్రియేట్ చేయడానికి ఇంకొక 3 నెలలు. మిత్రులారా, మీ యొక్క ఇన్కమ్ మోర్ దెన్ 1 lakh రూపీ, డైలీ 3,000 to 4,000 రూపీస్ మీ అకౌంట్ కు వస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే చేయకూడని పనులు మనం ఎవరికి ప్లాన్ షార్ట్ కట్ లో చెప్పదు. ప్లాన్ చెప్పడానికి ప్రయత్నమే చేయొద్దు. వాళ్ళకి టైం లేదంటే వదిలేసేయండి. ఒక 1 hour వినడానికి నాకు రాకపోతే అతను వదిలేసేయండి. మన పని ప్రచారం చేస్తున్నాం కాబట్టి దాన్ని మీరు ఎలా నాకు తెలియదు అంటే నాకు ఏమనుకుంటారో నామోషి అని. నామోషి కాదు మిత్రులారా, ఫెయిల్ అయ్యే అవకాశం అది. పని చేయడం సక్సెస్ కావడానికి, పని చేయడం ఫెయిల్ కావడానికి 2 ఉంటాయి ఇందులో. కాబట్టి మీరు ఎప్పుడైనా పని చేసినప్పుడు సక్సెస్ కావడానికి పని చేయండి తప్ప పని చేసి ఫెయిల్ కావద్దు. కాబట్టి వాళ్ళకి చెప్పండి, లేదండి సారీ, కంపల్సరీగా మీరు ఒక రోజు టైం ఉన్నప్పుడు రండి. ఇప్పుడు లేకపోతే ఈ నెల కాకపోతే వచ్చే నెల కాకపోతే వచ్చే సంవత్సరం. మీరు ఏమి టెన్షన్ పడకండి, మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత నాది. ఆ తర్వాత మిత్రులారా, నెక్స్ట్ మన యొక్క యూజర్ నేమ్ ను ఫేస్బుక్ కానీ వాట్సాప్ ద్వారా కానీ వైరల్ చేయొద్దు. ఎందుకనంటే దాని ద్వారా వాళ్ళు సెన్సార్ ద్వారా మన ఐడి బ్లాక్ చేస్తారు. అది సెట్ వర్కర్స్ పద్ధతి, మనది కాదు. నెట్వర్కర్ లో మనం చూసి మ్యారేజ్ చేసుకోవాలి. అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ లేదు ఇక్కడ. లవ్ మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అరేంజ్ మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ రావు, వచ్చినా వెళ్ళిపోతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు ట్రైనింగ్ లేకుండా, అచీవ్మెంట్స్ లేకుండా ఎవరికి ప్లాన్ చెప్పదు. వాళ్ళని మీరు అటెండ్ చేయించండి. స్లో అయినా ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ గా అవుతుంది. ఆ తర్వాత సీనియర్స్ నుంచి వచ్చేటటువంటి ప్రతి మెసేజ్ ను మీరు స్టడీ చేయండి. ఆ తర్వాత మిత్రులారా, మీరు ఈరోజు ప్రెజెంటేషన్ లో తొందరలో కనుక వచ్చినట్లయితే మీరు వెంటనే మీ యొక్క సీనియర్ ను కన్సల్ట్ చేసి సైన్ అప్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే నైట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో మొత్తం మీకు యాప్ అనేది చెప్పడం జరుగుతుంది. యువర్ సక్సెస్ ఇస్ అవర్ మిషన్ మిత్రులారా మనది. ఆ తర్వాత మీది 9 hours కంప్లీట్ అయినట్లయితే, 3 days మీది కంప్లీట్ అయినట్లయితే, ఇక మీరు మార్కెట్ లోకి వెళ్ళాలనుకుంటే మీరు వీర తిలకం దిద్దుకొని వెళ్ళండి. డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. ప్రాక్టికల్ గా చెప్పండి, చేసిందే చెప్పండి, చెప్పేదే చేయండి. మీరు ప్రైమ్ మెంబర్షిప్ కంప్లీట్ చేసుకోండి. చేసుకొని వెళ్ళినట్లయితే మీకు శ్రమ తక్కువ అవుతుంది, ఆదాయం ఎక్కువ. చేయకుండా కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏమవుతుంది, వాళ్ళకు శ్రమ ఎక్కువ అవుతుంది, బిజినెస్ తక్కువ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రాక్టికల్ విషయం మీతో చెప్తానా, 1770 రూపాయలతో మనం ఏమి వ్యాపారం చేయలేం. కానీ ఇక్కడ నష్టం లేదు. వెంటనే మీ మొబైల్ ఫోన్ తీసుకొని మీ ఎడిట్ ప్రొఫైల్ చేయండి. ఆ తర్వాత యాడ్ మనీ చేయండి మీ యొక్క సీనియర్ సహకారంతో. మిత్రులారా, ఎవరికి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి వచ్చి ఇక్కడ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ, అదే విధంగా హోస్ట్ గా హెల్ప్ చేసినటువంటి సాయిబాబా సార్ కూడా వన్స్ అగైన్ అందరికి కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
మళ్ళీ మనం నైట్ 9 o'clock ఎడ్యుకేషన్ లో కలుసుకుందాం. అయితే ఈ రోజు మొట్టమొదటిసారి ఎవరైతే వచ్చారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. స్క్రీన్ నొక్కినట్లయితే అక్కడ మీకు రైట్ సైడ్ లో మోర్ అని ఉంటుంది. మొట్టమొదట వచ్చిన వాళ్ళు మాత్రమే. ఫ్రెండ్స్ ఇక్కడ ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు. ఒకటి గణేష్ మేధసాని. ఓకే, నేను అన్మ్యూట్ చేస్తా ఉన్నాను సార్. మీ దగ్గర లెఫ్ట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటుంది, చేయండి. నేను చేశాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటుంది, దాన్ని నొక్కండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు చెప్పండి. మీకు ఏ పాయింట్ మీకు ఇందులో చాలా బాగా అనిపించింది? ఒక పాయింట్. సార్ మై నేమ్ ఇస్ గణేష్. హలో సార్ మాట్లాడండి. సార్ మై నేమ్ హలో సార్ చెప్పండి, మాట్లాడండి. నా పేరు గణేష్. మా అప్లనర్ సత్యనారాయణ గారు. ఓకే, ఎక్కడి నుంచి, ఏ ఊరు? ఈస్ట్ గోదావరి ద్రాక్షారామం నుంచి అండి, రామచంద్రపురం మండలం. ఓకే, నాకు సీనియర్ అడ్వైజ్ ఇచ్చింది ప్రసాద్ గారండి, కాకినాడ నుంచి. ఓకే, ఎస్ సార్. రైట్. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది? అందరికీ హెల్ప్ చేసి మనం కూడా సంపాదించుకోవడం అనేది బాగా నచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సేవ ఒరిజినల్, కరెక్ట్. అందరి డబ్బు కోసం కాదండి, మీరు సేవ చేయండి. మదర్ తెరీసా ఈ రోజు ఏం చేశారండి? సేవ ద్వారా ఈ రోజు వాళ్ళ ట్రస్ట్ కొన్ని వేల కోట్లు అండి. పేరు వెనుక, మీరు సేవ వెనుక వెళ్ళండి, అన్ని వస్తాయి ఫ్రెండ్స్. మంచి పాయింట్ మీరు చెప్పారు. వెరీ గుడ్ గణేష్ గారు. నైట్ సెషన్ లో కూడా మళ్ళీ మీరు రాండి, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. కంపల్సరీ వస్తాను సార్. వెల్కమ్. నెక్స్ట్ మిత్రుడారా ఇంకొకరు హ్యాండ్ రైజ్ చేయండి. ఆర్విజీ చారి గారు, దయచేసి కొద్దిగా మీరు డిస్టర్బ్ చేయకపోతే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ ఆర్విజీ చారి గారు, మీరు స్క్రీన్ షేర్ ఎందుకు చేస్తున్నారు? నెక్స్ట్ ఫ్రెండ్స్ పూర్ణచంద్రరావు గారు. సార్ నేను అన్మ్యూట్ చేశాను. రాజా గారు నేను అన్మ్యూట్ చేశాను. చిట్టిబాబు గారు నేను అన్మ్యూట్ చేశాను. సార్ మీ దగ్గరే చేయండి, నా దగ్గరే చేశా. లెఫ్ట్ సైడ్ స్క్రీన్ నొక్కండి. రైట్, గణేష్ గారిదే ఓపెన్ అవుతా ఉంది మళ్ళీ. ఫ్రెండ్స్ రాజా గౌడ్ నేను అన్మ్యూట్ చేసా. ఫ్రెండ్ మీది లెఫ్ట్ సైడ్ మీకు మైక్ అన్మ్యూట్ అని ఉంటుంది చూడండి. స్క్రీన్ మీద టచ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటుంది, ఒక మైక్ లాగా ఉంది అక్కడ. ఆ అన్మ్యూట్ నొక్కండి. రైట్, రాజా గారు మీ మైక్ ఓపెన్ అయిందండి. రాజా గారు, సూరిబాబు @రాజా. చిట్టిబాబు గారు, రైట్, చిట్టిబాబు గారు మాట్లాడండి, మీ మైక్ ఓపెన్ అయింది, మాట్లాడండి. రాజా గౌడ్ గారు. ఓకే డైర్ ఫ్రెండ్స్, ఏదో సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది. కాబట్టి నైట్ ఎడ్యుకేషన్ లో నైట్ మనం కలుసుకుందాం అందరం.